1 ఇయర్ ఉన్నప్పుడు మా మదర్ చనిపోయిందన్న. అంటే ఆ ఫీల్ ఎట్లుంటుందో తెలుసన్న. అంటే మా ఫాదర్ కొంచెం డ్రంకర్ అన్న. మా అమ్మమ్మ వాళ్ళు కొన్ని రోజులు పెంచినారు. దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు చిన్న యాక్సిడెంట్తో చనిపోయినారు. ఇంకా రీసెంట్గా మళ్ళీ కరోనా వల్ల మా డాడీ చనిపోయినాడు తెలిసినాడు. అవునా? మా ఇంట్లో మా అన్న నేను ఉండేటోళ్ళం. అంటే మా మమ్మీ పనికి వెళ్ళి మా ఇద్దరిని స్కూల్లో జాయిన్ చేసేది. అంటే మీ డాడీ ఏం చేస్తారు? డాడీ లేట్ చిన్నప్పటి నుంచి. అమ్మ ఒక్కతే కష్టపడేదా? అమ్మ కష్టపడి మిమ్మల్ని చదివించేది. సో అమ్మ లేనప్పుడు గుర్తుకొస్తుంది అమ్మ నీకు అప్పుడప్పుడు? గుర్తుకొస్తా. వస్తా చూడడానికి అప్పుడప్పుడు? వస్తాను. అమ్మ దూరం అయినప్పుడు బాధ అనిపి. మా మమ్మీ కూలి పనికి పోయి నన్ను మా అక్కని మా తమ్ముని చదివిపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డాడీ ఇవన్నీ చెప్తుంటాడు, ఇవేం పట్టించుకోకురా, అంతే అయితే అందరికి అంతే అవుతుంది అని నేను కూడా అర్థం చేసుకొని సరే అని చదువుకుంటూ ఉంటా. 3rd క్లాస్కి వచ్చినప్పుడు ఏమనకుండా మంచిగా చూసుకుంటాడు మా డాడీ. కానీ ఏదో చిన్న ఇష్యూ వల్ల చనిపోయాడు. అడిగితే నన్ను చెర్ల దమ్ముదామని చూసిళ్ళు. ఎవరు మీ మమ్మీ మాట్లాడేతనా? డాడీ తెలియకుండా మీ మమ్మీ వేరే అతనితో మాట్లాడేదా? రోజు మీ మమ్మీ ఎవరితో మాట్లాడుతుందో అతను నేను చంపాలని. డాడీ కూడా అన్నం కూడా తినేటోడు కాదు. రోజు అట్లా అనుకునేటోడు, ఇంటి ముంగట ఏడ్చేటోడు. ఆయన ఎప్పుడు వచ్చిండో తెలియదు. మెల్లగా వచ్చి మీ మమ్మీతో వెళ్ళిపోయినా అయితే వచ్చి ఇక మందు కలిపిళ్ళు. మా డాడీకి ఏమో అప్పుడు ఇక సోయి లేదు. ఏదో మందు కలిపితే ఇక గొంతు వీసికి చంపేసిళ్ళు. మా డాడీ చంపేసిళ్ళు. ఊరేసుకున్నట్టు అట్లా పెట్టిళ్ళు మా మమ్మీ వాళ్ళు. నమస్కారం, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ యాంకర్ రాహుల్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్లేస్కి వచ్చాం. చెప్పాలంటే గుడితో సమానమైన ప్లేస్కి వచ్చాం. ఎందుకు అంతలా చెప్తానంటే ఇక్కడ కులమతాలు అనేవే ఉండవు. నలుపు తెలుపనే తారతమ్యం అసలే లేదు. కేవలం స్వచ్ఛమైన కల్మషం లేని పసి హృదయాలు మాత్రమే ఉంటాయి. అదే అమ్మఒడి చిన్నపిల్లల ఆశ్రమం అనమాట. ఎంతోమంది తల్లిదండ్రులు లేని పిల్లలందరికీ కూడా ఇది ఒక ఆధారంగా మారింది. మరి అలాంటి ఆశ్రమానికి, అలాంటి చిన్నపిల్లల్ని కలవడానికి మనం లోపలికి వెళ్దామా? పదండి. మనం అమ్మఒడి ఆశ్రమం లోపలికి వచ్చాం. లోపలికి వెళ్ళి పిల్లలు ఏం చేస్తున్నారు చూస్తాం. అలాగే ఈ అమ్మఒడి ఆశ్రమానికి ముఖ్య కారకులైన మోహన్ గారిని కూడా కలిసి అసలు పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు ఇంత బాగా అని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి. హాయ్, బాగున్నారా? సూపర్. సో మొత్తానికైతే మనం పిల్లల దగ్గరికి వచ్చాము. అలాగే ఈ అమ్మఒడి ఆశ్రమానికి మూల కారణమైన మన మోహన్ గారిని కూడా కలిసి ఫస్ట్ ఆయనతో మాట్లాడదాం. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటిది అనేది. నమస్కారం. రియల్గా మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలందరి కోసం ఈ ఆశ్రమం అనేది చాలా పెద్ద థాట్ నన్ను అడిగితే. జనరల్గా వేరే ఆశ్రమాల గురించి మనం మాట్లాడలేం, కానీ చిన్నపిల్లల ఆశ్రమం మెయింటైన్ చేయడం చాలా గొప్ప విషయం. ఈ థాట్ మీకు ఎట్లా వచ్చింది? మెయిన్ థాట్ వచ్చేసి ఇది మా ఫాదర్ మోటివ్ ఇది. సో డాడీ ఉన్నప్పుడు ఏంటంటే మా ఫ్యామిలీలో బర్త్డేస్ కానీ మ్యారేజ్ డే కానీ ఏ టైప్ అకేషన్స్ ఉన్నా కూడా ఇంట్లో జరుపుకోకపో అన్నట్టు. సో బయట వెళ్ళి చేసేవారు అన్నట్టు. సో అది ఐ థింక్ నాకు చాలా ఇష్టంగా అనిపించింది నాకు. బట్ అప్పుడు మనకు అంత థాట్ లేదు, అంత ఐడియా లేదు. సో ఇలాంటి ఒక ఎన్జిఓ ఉంటుంది కూడా ఐడియా లేదు. బట్ ఇంట్లో కాకుండా బయట చేయించే జర్నీ అనేది మా డాడీ చూపించారు నాకు. సో ఇట్స్ వెరీ హ్యాపీ అన్నట్టు. అక్కడి నుంచి మీకు మోటివేషన్? అక్కడి నుంచి మోటివేషన్ వచ్చింది. బట్ ఫాదర్ ఇప్పుడు లేడు ప్రజెంట్. సో తర్వాత ఇంకా నేను కొంచెం ఏజ్కి వచ్చాక, సో సిటీకి వచ్చి కొన్ని అన్నీ చూశాక యాక్చువల్ మా ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అంటే బేసిక్గా నేను డాన్సర్. నేను బేసిక్గా డాన్సర్. నేను ఫిలిం డాన్సర్ అండ్ టీవీ షోస్ అన్నిట్లో చేశాను నేను. సో అది చేసిన తర్వాతనే మా ఫ్రెండ్స్ ఒక 20 మెంబర్స్ ఉంటారు. సో ఎవరికి ఫాదర్స్ లేరు. సో పెయిన్ అన్న తెలుసు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తెలుసు, ఎలా ఉంటుంది ఏంటో తెలుసు అన్నట్టు. సో అప్పుడు ఈచ్ పర్సన్ 500 రూపీస్ అలా కలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఎన్జిఓస్ కానీ లేదంటే ఆర్మీ ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళకి కానీ, సో ఎక్కడైతే నీరు ఉన్నదో వాళ్ళకి వెళ్ళి మేము అమౌంట్ సపోర్ట్ చేసేవాళ్ళం అన్నట్టు. సో తర్వాత కొన్ని ఎన్జిఓస్కి వెళ్ళి విజిట్ చేసిన తర్వాత ఇంకా పిల్లలతో అప్పుడు తెలిసింది అన్నట్టు, ఇలా ఒక ఎన్జిఓ ఉంటుంది, ఫౌండేషన్ ఉంటుంది, కిడ్స్ ఉంటారు. సో ఇలా వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు వస్తారనే ఒక థాట్ వచ్చిన తర్వాత
అప్పుడు ఐ విల్ ప్లాన్ టు ఎన్జిఓ స్టార్ట్ చేద్దాం అనేసి. యాక్చువల్లీ ఎన్జిఓ మీనింగ్ కూడా నాకు తెలియదు, అప్పుడు ఫుల్ ఫామ్ తెలియదు, బట్ థాట్ ఉంది. సో ఏదైనా ఒకటి మంచి చేయాలి అనే ఒక థాట్ ఉండే. బట్ చాలామంది మా ఫ్రెండ్స్ అందరితో కూడా డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అది ఎందుకురా భయ్ మనకు రిస్క్, సో మనకి ఏదైనా వచ్చే అమౌంట్ నుంచి 5% 10% ఇచ్చేద్దాం, లిటరల్లీ మనమే పెట్టుకొని చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. కానీ బట్ నాకు ఎందుకు అది సాటిస్ఫాక్షన్ అనిపించాక, అంతే కదా, ఎవరైనా లైఫ్ వాడు చూసుకుంటారు. సో అందరూ అలా అనుకుంటే ఈ టైప్ ఆఫ్ కిడ్స్ కూడా చూడాలి, వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి, రేర్గా ఉంటారు. సో అది నేను ఎందుకు అవ్వద్దు అనే కాన్సెప్ట్తో నేను తీసుకొని 2012 మార్చి 20న అమ్మఒడి అనే ఫౌండేషన్ స్టార్ట్ చేశాను నేను. సో స్టార్టింగ్ 7 kids అండ్ నౌ 40 children. గ్రేట్. ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే నేను చాలా ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నాను కాబట్టి కొన్ని ఆశ్రమాలు చూస్తున్నాను. కానీ మీ ప్రత్యేకంగా మీ అమ్మఒడి ఆశ్రమంలో నేను గమనించింది ఏంటంటే, కిడ్స్కి జనరల్గా వీళ్ళని ఇంకా పూర్గా ఉంచకుండా వాళ్ళకు కూడా ఒక మంచి ఒక అమ్మనాలు ఉంటే ఎలా లైఫ్ ఉంటుంది అనేది మీరు చూపెడుతున్నారు. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసినా కూడా వాళ్ళకి సపరేట్, ప్రతి ఒక్కటి సపరేట్గా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ ఫుడ్ కానీ ఏది కానీ బాగుంది. సో ఇట్లా మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో లేదు, ఇప్పుడు ఫౌండేషన్ పెట్టింది ఏంటంటే, అంటే వాళ్ళు ఉన్న రిక్వైర్మెంట్కి మనం ఉన్నామని తీసుకొచ్చినప్పుడు 100% మన అవుట్పుట్ ఇవ్వాలి. సో వాళ్ళు వచ్చినప్పుడు రానప్పుడు తేడా అనేది డిఫరెన్స్ ఉంచాలి, బిఫోర్ ఆఫ్టర్ అంటారు కదా. సో వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా హ్యాపీగా ఉన్నారు అంటే నా థాట్ ఏంటంటే, మనం అందరం ఉన్నాము. సో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు ఈక్వల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మనకు కూడా ఎట్లయితే డ్రీమ్స్ ఉంటాయో వాళ్ళకు కూడా డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేయగలిగితే, నన్ను అడిగితే ఒక 100,000 కోట్లు ఉన్నా కూడా నాట్ ఓన్లీ అది మనకి కిక్కిస్తుంది ఇవ్వదు కానీ, బట్ వీళ్ళు సెటిల్మెంట్ అయ్యి వాళ్ళ ఫేసెస్లో ఆ ఫేస్ స్మైల్ చూస్తే కనుక ఇట్స్ వెరీ హ్యాపీ. సో నేను దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను నేను. సో ఐ థింక్ రీచ్ అయినాని అనుకుంటా. ఎందుకంటే పర్సన్ సక్సెస్ ఉన్నప్పుడు ఎవరైనా సరే చాలా బాగా సక్సెస్ చేసిన ఉంటారు. ఇన్ కేసు నేను ఇంతమంది తీసుకొచ్చి ఎఫోర్ట్ చేయకుండా ఇబ్బందులు కనుక పెట్టేస్తే కనుక చేతగానప్పుడు ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పేసి నెగిటివ్ కూడా వస్తుంది, రెండూ ఉంటాయి. సో ఇది నాకు ముందు నుంచి ఐడియా ఉంది. సో అందుకే జాగ్రత్తగా కేర్ఫుల్గా, అంటే మనకు వచ్చే ప్రతి డొనేషన్ కూడా ఎక్కడ దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా క్లారిటీగా ఇచ్చిన దానికన్నా మనం ఒక 1 రూపీ ఎక్కువ పెట్టుకుంటేనే చేసుకుంటూ కేర్ఫుల్గా వచ్చాం కాబట్టి డోనర్స్ అందరూ మనం చూసి అబ్జర్వ్ చేసి వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈరోజు అమ్మఒడి ఎంత హ్యాపీగా సక్సెస్ ఉంది. వాళ్ళంతా సపోర్ట్ చేయండి, నేను కూడా ఎంత ముందు రీచ్ తీసుకురాకపోనే. కానీ ముందడుగు తొలడుగు అనేది మీతో స్టార్ట్ అయింది. సో ఇంతమంది మీకు సపోర్ట్ చేయాలన్నా కూడా ఒకరు ముందు ఉండాలి. సో అది మోహన్ గారు రియల్లీ ఒకసారి మీకు లోపల మొత్తం చూపెడతాను, బిల్డింగ్ అంతా కూడా వీళ్ళకి ఎలా అరేంజ్మెంట్ చేశారనేది. సో రియల్లీ గ్రేట్ అది మాత్రం. థ్యాంక్ యూ. సో ఇంకా మీ మోటివ్ ఏంటిదండి, ఇంకా దీన్ని పెంచాలని అనుకుంటున్నాను? అంటే నాట్ ఓన్లీ ఇక చిన్నపిల్లలు ఒకరే 40 మంది కాదు. సో మనకు ఓల్డేజ్ హోమ్ ఉంది. సో ఒక 82 మంది ఆడపిల్లని చదివిస్తున్నా బయట. ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బాలిక విద్య వికాస్. ఓన్లీ ఫర్ అది ఆడపిల్లల కోసమే పెట్టిన ప్రాజెక్ట్ అది, ఎడ్యుకేషన్ పర్పస్, ఓన్లీ ఎడ్యుకేషన్. సో ఫుడ్ అకామిడేషన్ అయితే నేను ఎఫోర్డ్ చేయట్లేదు, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. 1 చైల్డ్కి ఫర్ ఇయర్ వచ్చేసి 25,000 అవుతుంది. సో అట్లా 82 చిల్డ్రన్స్ని వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళ రిలేటివ్ దగ్గర ఉంచి, అంటే అందులో ఆర్ఫన్స్ ఉన్నారు, సెరీ ఆర్ఫన్స్ ఉన్నారు, పూర్ పీపుల్స్ ఉన్నారు. నాకు మెయిన్ మోటివ్ ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్, చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఎలాంటి సపోర్ట్ లేదు అంటే నేను నా టీం డిఫరెంట్గా వెళ్ళిపోతాం. సో ఆ చైల్డ్ డీటెయిల్స్ అని తీసుకొని నిజంగా ఆ చైల్డ్ అంతా నిజంగా జెన్యూగా రిక్వైర్మెంట్లు ఉంది అంటే మా డోనర్స్కి ఫార్వర్డ్ చేస్తాం. సో బట్ మా డోనర్ ఏంటంటే మా మీద నమ్మకం ఏంటంటే ఆ పాపకి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తారు. సో అట్లా 82 members ఆడపిల్లని చదివిస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక 40 members ఉన్నారు. అలాగే ఓల్డేజ్ హోమ్ ఉంది. సో ఓల్డేజ్ హోమ్ వచ్చేసి ఏంటంటే బయట అవుట్ సైడ్ ఎక్కడైతే వాళ్ళ రిలేటివ్ వాళ్ళు కానీ లేదంటే ఎవరు లేకుండా రోడ్ పైన వాళ్ళని లీగల్గా పిఎస్ త్రూ వెళ్ళి మేము వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకొచ్చి హోమ్లో పెట్టి చూసుకుంటున్నాం అన్నట్టు. అట్లా 15 మంది ఉన్నారు. వాళ్ళ కేరింగ్ అంతా కూడా మేము చూసుకుంటాం. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్, నాకు ఇష్టమైన ప్రాజెక్ట్ ఫుడ్ డొనేషన్ ఉంది, అన్నదాత. సో ఇది ఎవ్రీడే నడుస్తుంది ఇది. సో మీరు బయట చూస్తే చాలా డైలీ ఉంటుంది ఇది. సో స్పాన్సర్స్ డిఫరెంట్గా ఎవరో ఒకరు వచ్చి మనకి చాలా కష్టం కదండి ఇది మెయింటైన్ చేయడం. అంటే కష్టం అంటే కష్టమే, ఇష్టం అంటే ఇష్టమే, ఇంకంతే. డైలీ అంటే చాలా గ్రేట్. మనము అంటే హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ కానీ స్లమ్స్లో కానీ అంటే ఎక్కడైతే ఫుడ్ రిక్వైర్మెంట్ ఉంటుందో, ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ మొత్తానికి వన్ ఆఫ్ ద పెద్ద హాస్పిటల్ అంటే గాంధీ హాస్పిటల్. అక్కడ ఓన్లీ పేషెంట్కి మాత్రమే ఫుడ్ పెడతారు, వాళ్ళ త్రూ వచ్చిన రిలేటివ్ వాళ్ళకి ఫుడ్ ఉండదు. సో వాళ్ళు అప్పుడు ఏంటంటే బయట ఉన్న ఏది బండ్ కానీ వాళ్ళకున్న రేంజ్ ప్రకారం వాళ్ళు తీసుకొచ్చుకొని తింటుంటారు. సో అలాంటి వాళ్ళకి మన కడుపు నిండా ఒక ఫుడ్ పెట్టగలితే
చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా తలుచుకుంటారు సో తలుచుకుంటారు. సో అది ఎందుకు చేయొద్దు అనే కాన్సెప్ట్, బికాస్ నేను ఎంగేజ్లో ఉన్నాను, ఇంకా పరిగెత్తవచ్చు, చేయవచ్చు, ఇంకా ఫైట్ చేయవచ్చు. సో నాట్ ఓన్లీ ఒక చోట ఎందుకు ఆగిపోవాలనే కాన్సెప్ట్తో నేను అన్నదాత కూడా స్టార్ట్ చేశాను నేను. సో ఐ థింక్ 2015లో స్టార్ట్ చేసిన, ఇప్పటి వరకు ఐ థింక్ నేను 3.5 lakhs పీపుల్స్ వరకు ఫుడ్ పెట్టించాను నేను. సూపర్ అండి, రియల్లీ గ్రేట్. సో అదే ఓన్లీ హైదరాబాద్ ఒకటే కాదు, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఒకటి ఉంది, అండ్ హైదరాబాద్లో 2 ఉన్నాయి, బెంగళూరులో 3 ఉన్నాయి, ఓకే, వేరే వేరే చోట్ల వేరే ప్లేసెస్లో ఉన్నాయి. మొత్తం 3 ప్లేసెస్లో ఈ అన్నదాత యాక్టివ్గా నడుస్తుంది. గ్రేట్, రియల్లీ అమ్మఒడి అనేది ఏదో నార్మల్గా మీరు తీసుకోకుండా దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ఇంతమందికి మీ ద్వారా హెల్ప్ అవుతుందంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని బాగా చూస్తాడు ఎప్పటికీ కూడా, ఎందుకంటే మీలాంటి వాళ్ళు బాగుంటే. సో నాకు సంబంధించి నాకు దేవుళ్ళు అంటే మా దాతలు మా దేవుళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఏంది ఇన్ని చేయకపో, సో ఇంత రీచ్ కాకపో, సో అంటే దేవుని బ్లెస్సింగ్స్ ఉంటాయి, ద సేమ్ టైం డోనర్స్ బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళు కూడా ఒక రకంగా పిల్లలందరూ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఏదేమైనా ఒకటి అంటే క్లారిటీ ఏంటంటే మనం తీసుకున్న సబ్జెక్ట్ క్లారిటీ ఉందా లేదా, సపోర్టింగ్ కరెక్ట్ చేస్తున్నామా లేదా, అది మనం కరెక్ట్గా చూపిస్తే మనం పిల్లల్ని చూస్తే డెఫినెట్గా సపోర్టింగ్ వస్తుంది. సో అప్పుడు మనం ఎప్పుడు ఇలా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా ఇచ్చే సిచ్యువేషన్ ఉంటుంది, ఇలా అంటే తీసుకోవడం ఉంటుంది, ఇలా అంటే ఇచ్చే పొజిషన్లోకి వెళ్తాం అన్నట్టు. సో మనకు క్లారిటీగా జాయిన్గా మంచిగా రన్ చేసినప్పుడు డెఫినెట్గా సపోర్టింగ్ అన్నది జనాలు ఇస్తూనే ఉంటారు. ఖచ్చితంగా మీలాంటి ఆశ్రమానికి ఖచ్చితంగా ఉంటుంది కూడా ఎప్పటికీ, ఎందుకంటే ఇంత బాగా రన్ చేసే వాళ్ళు తక్కువ. సో గ్రేట్, రియల్లీ. థ్యాంక్ యూ. అలాగే మీ లోపల మీ ఆశ్రమం ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్గా మోహన్ గారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ రికార్డ్స్ ఏమైనా మీకు దగ్గర ఉన్నాయా, అంటే ఎట్లా మెయింటైన్ చేస్తారు అసలు? షూర్ డెఫినెట్గా రాహుల్ బ్రదర్. అండ్ కిడ్స్ వచ్చేసి మనకి ఏంటంటే సిడబ్ల్యూసీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఒక చైల్డ్ రావాలన్నా, ఒక చైల్డ్ వెళ్ళాలి అన్న వాళ్ళ అండర్లో ఉంటున్నట్టు, అంటే వాళ్ళు సిగ్నేచర్ పెడితేనే చిల్డ్రన్స్ మన దగ్గరికి వస్తే తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. 3 members ఆఫీసర్ సిగ్నేచర్స్ పెట్టాలి. ఒక చైల్డ్ పంపించాలి అంటే ఫామ్ 42 అని ఒకటి ఉంటుంది. సో అది మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తే చైల్డ్ రిలీజ్ అన్నట్టు. సో కంప్లీట్గా గవర్నమెంట్ అండర్లోనే, అంటే ప్రైవేట్ ఎన్జిఓ, బట్ రూల్స్ రెగ్యులేషన్స్ అంతా కూడా గవర్నమెంట్ అండర్లో మనం నడుచుకోవాలి. సో మనకి 5 years వ్యాలిడిటీ అని లైసెన్స్ ఇస్తారు వాళ్ళు. ఆ లైసెన్స్ మనకు ఉంటేనే హోమ్ ఈజ్ అ జెన్యూ అన్నట్టు గవర్నమెంట్ డిక్లేర్ చేసి మనకి ఇచ్చిన సర్టిఫికేట్ అన్నట్టు. సో ఈ ఆఫీస్ చూస్తే కనుక కంప్లీట్గా చిల్డ్రన్ వాళ్ళ ఫైల్స్, వాళ్ళ డేటా, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ హెల్త్ సంబంధించింది కానీ, సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాళ్ళ అంటే కంప్లీట్గా ఈ కబోర్డ్లు అంతా కూడా వాళ్ళ ఫైల్స్ ఉంటాయి. సో ఇదంతా కూడా మన ఆఫీస్ వర్క్ సిస్టమ్ చూసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మన బిల్లింగ్ అంతా కూడా ఇది. సో మీరు ఎగ్జాంపుల్ చూడవచ్చు ఇది. సో అంటే ఎవ్రీడే మనం ఖర్చు పెడుతుంటాం కదా పిల్లలకి. సో గ్రాసరీస్ కానీ, మెడికల్ పరంగా కానీ ప్రతిది కూడా డిఫరెంట్గా బిల్లింగ్ ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ కరెంట్ బిల్ ఇది. సో ఎలక్ట్రానిక్ కాబట్టి అది పెట్టేసుకుంటాం మనం. సో ఇట్లా ఏ టైప్ ఆఫ్ బిల్స్ అయినా కూడా మనము మనం ఖర్చు పెట్టేదంతా కూడా పెట్టుకొని, ఒక అబ్బాయి ఉంటాడు శ్రీనివాస్ అనే అకౌంటర్ వాడు, సో వాడు హ్యాండిల్ చేసుకుంటాడు. సో ఇది వీళ్ళ ఫైల్స్. తర్వాత ఇది చూడవచ్చు మనం కబోర్డు. ఈ కబోర్డ్స్ అని స్టూడెంట్ డాటా ఒకసారి క్లోజ్గా చూపియండి ఒకసారి. సో ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించింది అన్నట్టు. సో ఇప్పుడు ఎంతమంది కిడ్స్ ఉన్నారో అంతమంది పిల్లలు ఒక్కొక్కరిని వాళ్ళ నేమ్ పైన ఇలా ఉంటుంది అన్నట్టు ఫామ్ ఫైల్. పి గణేష్. సో వానికి సంబంధించి మెడికల్ ఫైల్ అన్నట్టు ఇది. వానికి హెల్త్ ఇష్యూ ఎలా ఉంది, వాని డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఏదైనా డాక్టర్ కనుక ఏదైనా ఇష్యూ ఉంటే, అంటే ఏదైనా ఇష్యూ ఉంటేనే ఉంటుంది, లేదంటే లేదు. లాస్ట్ టైం ఒక మెడికల్ క్యాంప్ జరిగింది. సో దాంట్లో డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. సో వానికి ఏం ఇష్యూ ఉంది, మొత్తం రిపోర్ట్ అంతా ఉంటుంది. తర్వాత డెఫినెట్గా ఉంటుంది. లాస్ట్ టైం మనం అపెక్స్ హాస్పిటల్లో చేయించింది ఇదంతా. సో ఇలా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ ఏది ఉన్నా కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ డెఫినెట్గా ఉంటుంది. డేటా కూడా మనం మెయింటైన్ చేస్తాం అన్నట్టు. కానీ ఇది రియల్గా గ్రేట్ అండి, ఎందుకంటే మనం బయట నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే మనం ఫుడ్ ఇస్తాం, వాళ్ళు పెడతారు అన్నగాడికి ఆలోచన ఆగిపోతుంది. కానీ దాని వెనకాల అంటే ఫుడ్తో పాటు హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా, రికార్డ్స్ మెయింటైన్ చేయడం చాలా పెద్ద వ్యవస్థ నడవాలి దీనికి. ఇది వచ్చేసి ఓన్లీ వాళ్ళ అంటే హెల్త్ కండిషన్ సంబంధించి. దీని పక్క పంట ఇంకో ఉన్న ఫైల్స్, ఇది ఓన్లీ హెల్త్ సంబంధించి రిలేటివ్ అన్నట్టు. ఇది వచ్చేసి కంప్లీట్ గా వాని బ్యాక్గ్రౌండ్ అంతా అన్నట్టు. ఇది అంటే వాని మొత్తం వాని బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాడు ఎక్కడ ఇందాక చెప్పాక సిడబ్ల్యూసీ అని. ఇది 1 2 3 ముగ్గురు సిగ్నేచర్. సో ఫామ్ 18
ఫామ్ 18 ఇది గవర్నమెంట్ నుంచి మనకు సిడబ్ల్యూసీ అనే డిపార్ట్మెంట్స్ వాళ్ళు మనకు ఆర్డర్ కాపీ అంటారు దీన్ని. సో ఈ కాపీ మనకు పాస్ చేస్తేనే ఈ చైల్డ్ని మన దగ్గర పెట్టుకోవడానికి మనకు రైట్స్ ఉంటాయి. పర్మిషన్ సో ఇది అది అన్నట్టు. సో దీని తర్వాత వాని స్టోరీ అంతా, వాడు ఆర్ఫనా సెమీ ఆర్ఫనా, వాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఉంటే కనుక ఎవరైతే హ్యాండ్ ఓవర్ చేస్తారో బాబుకి వాళ్ళకి సంబంధించిన సిగ్నేచర్స్. వాళ్ళ సిగ్నేచర్. సో ఇదంతా జెండర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది వాని బోనఫైడ్, సో మామూలుగా వాని ఆధార్ కార్డు, తర్వాత వారు ఎందుకు ఇక్కడికి వచ్చారు అన్నది రాసిస్తారు వాళ్ళు. వాళ్ళు ఎఫోర్డ్ చేయలేకపోతున్న దానికి మనకి ఎగ్జాంపుల్ వాళ్ళ రిక్వెస్ట్ లెటర్ లాంటిది. సో ఇది తీసుకుంటాము. సో ఇవన్నీ గవర్నమెంట్ ఫామ్స్ ఇవి. తర్వాత వానికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా. సో వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇన్కమ్ సర్టిఫికెట్, ఇవన్నీ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వాళ్ళ ఫోటోతో సహా ఎవ్రీథింగ్ అన్ని పెట్టుకుంటాం మనం. వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే మెయింటైన్ చేస్తారు, పిల్లలు ఉంటే వాళ్ళని ఎంత బాగా చూసుకుంటారు, వాళ్ళ ఫైల్స్ కానీ ఏదైనా ఇలా సో అంత జాగ్రత్త, అంతకన్నా ఇంకా ఎక్కువ కేరింగ్ ఇక్కడైతే. లేదా డిఫరెంట్గా ఉండాలి కదండి. ఎందుకంటే ఒక చైల్డ్ వస్తున్నప్పుడు వాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాని మోటివ్ ఏంటి, వాడు ఎలా ఉంటాడు, వాడు నిజంగా జెన్యున్ అంటే రిక్వైర్మెంట్లు ఉన్నాడా మనము అంటే. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళందరూ తీసుకోలేము కదా. నిజంగా చదువుకోవాలి, నాకు ఎవరు లేడు, నీడ్ ఉంది, నిజంగా నీడ్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయవచ్చు. సో లేదు ఇప్పుడు కొంతమంది ఏంటంటే భార్య భర్త ఇద్దరు ఉంటారు. సో ఇద్దరికి గొడవలు అవుతాయి, పడాయి అన్నట్టు. సో వాళ్ళిద్దరు డివైడ్ అయిపోయి మధ్యలో పిల్లలు ఉండిపోతారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరికి అడ్డంగా ఉంటారు కిడ్స్. అప్పుడు ఇలాంటి ఆశ్రమంలో పడేస్తే వాళ్ళు చక్కగా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేసుకోవాలని థాట్లో ఉంటారు. అలాంటి వాళ్ళని మనం డిఫరెంట్గా మనం తీసుకోము, మన దగ్గరకు రానివ్వనేను. సో కాబట్టి ప్రతి చైల్డ్ డిఫరెంట్గా చూస్తాడు డాటా. నిజంగా వాళ్ళు రిక్వైర్మెంట్లు ఉన్నారు, సపోర్ట్ చేయొచ్చు అనుకుంటేనే అప్పుడు నేను సిడబ్ల్యూసీ దగ్గరికి వెళ్ళి ఇలా రిక్వైర్మెంట్ చైల్డ్ ఉన్నాడంటే మేము హ్యాండిల్ చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఇలా ఫైల్స్ పెట్టుకొని మనం హ్యాపీగా వాళ్ళ ఫాదర్ మదర్ ఉంటే ఎలా అయితే చూసుకుంటారో ద సేమ్ టైం మేము హోమ్ నుంచి మేము అది అవుట్పుట్ ఇస్తాం అన్నట్టు. కానీ ఇందులో దీని వెనకాల ఎన్ని విషయాలు ఉన్నాయని మీరు చెప్తే నాకు తెలియదు. డిఫరెంట్ గా జనరల్ గా మనం ఏమనుకుంటాం, ఒక ఆశ్రమం అనుకుంటే పిల్లలకు వాళ్ళు డొనేషన్ వస్తారు, డొనేట్ చేస్తారు, ఫుడ్ తినిపిస్తారు, వెళ్ళిపోతారు, ఈ వరకే ఉంటుంది. బట్ ఇంత ఘనం వాళ్ళ ప్రొటెక్షన్ ఉంటుందని మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది, ఉండాలి కూడా. అంటే ఇలా ఉంటే పిల్లలకు ఇప్పుడు నేను జైన్గా ఉన్నా బాగా చేస్తాను. కొంతమంది కొంచెం అటు ఇటుగా ఉంటారు. సో అప్పుడు హూ ఇస్ ద అంటే రెస్పాన్సిబుల్ పిల్లలకి ఎవరు ఉంటారు చెప్పండి. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ ఒకటి మధ్యలో ఉండాలి. ఇది 7 to 18 వరకు అండర్లో గవర్నమెంట్ అండర్లో ఉంటారు, మైనర్లు కాబట్టి. సో తర్వాత వాళ్ళు మేజర్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ కారు. బట్ అప్పటి వరకు హూ ఇస్ ద ప్రొటెక్ట్ ఎవరు అంటే గవర్నమెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు వస్తారు, ఇన్ఫెక్షన్ చేస్తారు, హోమ్ ఎలా ఉంది, నడుస్తుందా లేదా, చక్కగా ఫుడ్ పెడుతున్నామా లేదా, ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. చేయాలి కూడా. చేసినప్పుడు మన ఎన్జిఓస్ వాళ్ళకి ఏంటంటే ఒక భయము, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే మనం ఆల్రెడీ మేము చేస్తున్నాం, దాంట్లో డౌట్ లేదు. సో లేదు ఇప్పుడు మేము రికార్డు మేము మెయింటైన్ చేస్తాం. గవర్నమెంట్ ఇన్ఫెక్షన్ చేసినా చేయకున్నా మనం హార్ట్ఫుల్గా చేయాలనుకున్నప్పుడు చేయగలుగుతాం. కానీ కొంతమంది ఉంటారు కదా, లేదు కదా. సో కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. అలాంటప్పుడు ఈ సిడబ్ల్యూసీ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఏంటంటే హోమ్స్ అందరు కూడా చాలా యాక్టివ్గా, జాగ్రత్తగా, భయంగా, భక్తిగా చేస్తారు, లేదంటే చేయరు. సో నేను ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే పిల్లలందరికీ వాళ్ళు ఎలా ఉన్నారు ఏందనేది జాగ్రత్త ఉన్నారు లేదా చూసుకోవడానికి కూడా సీసీ కెమెరాలు కూడా బాగా. సీసీ కెమెరా డిఫరెంట్గా ఆల్మోస్ట్ 16 క్యాంప్స్ ఉన్నాయి. సో కంప్లీట్ ప్రతి సరౌండింగ్ లో అంతా కూడా క్యాంప్స్ ఉన్నాయి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మనం అంటే ఇప్పుడు ఎత్తుకపోవడానికి కాదు, కానీ ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలు ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు, అందరూ తెలిసిందే అది. సో ఏంటంటే చిన్న చిన్న విషయాలే వాళ్ళ మధ్య అంటే 100% కాదు, ఎందుకంటే ఇక్కడ మేము ఉన్న మోటివ్ అలా ఇస్తుంటాం పిల్లలు కాబట్టి ఆ బాండింగ్ అట్లా మంచిగా ఉంటుంది కాబట్టి ఆ థాట్ ఉండదులే. కాకపోతే ఎనీవే మేము సేఫ్టీగా చూసుకోవడం కూడా ఛాన్స్ లేకుండా అబ్జర్వేషన్లో పెడతాం అన్నట్టు. అందుకే లైవ్ క్యాంప్స్ అంతా ఉంటాయి. ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టి అబ్జర్వ్ చేస్తుంటారు. చేస్తుంటారు, డిఫరెంట్గా చేస్తాడు. చైల్డ్ ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, కరెక్ట్గా ఉన్నారా లేదా, మనం ఏం టచ్ చేయం. బట్ కాకపోతే మనం అబ్జర్వ్ చేస్తాం, అబ్జర్వేషన్ అయితే ఉండాలి, చేయాలి డెఫినెట్గా. పేరెంట్ పొజిషన్ తీసుకున్నాం కాబట్టి డెఫినెట్గా 100% అంటే ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నాం కాబట్టి డెఫినెట్గా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మన అమ్మఒడి అని పెట్టి ఇంత కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నాం. అట్లా ఒకసారి మాకు మన కిచెన్ ఏరియా పడుకునే ఏరియా కూడా డెఫినెట్గా కంపల్సరీ. సో ఇది మా ఆఫీస్లో వచ్చేసి ఓవరాల్గా 16 క్యాంప్స్ ఉంటాయి ఇదంతా కూడా. సో ఇది చూడొచ్చు. అది వచ్చేసి మన పిల్లల ఒక కంప్యూటర్ రూమ్ అది. సో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కంప్యూటర్ చూసుకోవడానికి అండ్ డ్రిల్స్ అన్నిటికీ కూడా సెక్యూరిటీగా డ్రిల్స్ ఉన్నాయి. అంటే ఎక్కడ బయటికి వెళ్ళడానికి కానీ బయటి వాళ్ళు లోపల రావడానికి కూడా ఎక్కడ ఆప్షన్ లేకుంటుంది అన్నట్టు. సో ఇది పైన ఫుడ్ సెక్షన్స్, వాళ్ళ బెడ్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓవరాల్గా 16 క్యాంప్స్ ఉన్నాయి.
సో ఎంత సెక్యూరిటీ డెఫరెంట్గా ఉండాలి పిల్లలకి, కాబట్టి ఇంతవరకు పెట్టించామన్నట్టు. సో ఇక్కడ నుంచి మేము ప్రతి రూమ్లో పిల్లలతోనే ఇంక్లూడింగ్ స్పీకర్స్ ఉన్నాయి. అంటే ప్రతి రూమ్లో వెళ్ళి కిందికి రా నాన్న లేదంటే రెడీగా అని చెప్పలేము కదా. సో ఆ టైంలో ఏంటంటే మాకు ఇక్కడ మైక్స్ ఉన్నాయి, ఆంప్లిఫైర్ ఉంది. సో అక్కడ ప్లగ్ చేసి ఏ రూమ్కి ఆ రూమ్ ప్లగ్ చేసేసి నన్ను కిందకి వచ్చేయమంటే వచ్చేస్తారు. సో ఆప్షన్ కూడా పెట్టుకున్నాం అన్నట్టు. సో ప్రతి రూమ్లో స్పీకర్స్ ఉంటాయి, సో ఈజీగా అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇప్పుడు మన అమ్మఒడి అనే ఆశ్రమానికి ఒక డాక్టర్ గారు వచ్చారు, హోమియోపతి డాక్టర్ గారు. సో పిల్లలతో సెలబ్రేషన్ చేసుకొని వాళ్ళకు తన తరపున ఎంతో కొంత హెల్ప్ చేయడానికి వచ్చారు. సో ఆయన ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం, అసలు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అని. సో నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఓం ప్రకాష్, నేను హోమియోపతి డాక్టర్ అండి. సో నా బర్త్డే సెలబ్రేషన్స్ చిన్నపిల్లలతో చేసుకోవాలని అనుకున్నాను. సో ఐ డిసైడెడ్ టు ఆఫర్ సంథింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ టు దోస్ పీపుల్. సో ఐ వుడ్ లైక్ టు హ్యావ్ మై బర్త్డే సెలబ్రేషన్ విత్ దీస్ పీపుల్. So people are here are very healthy and very talkative. So the people in Ammamadi management are taking care of these people very well. So if anyone is willing to help these kids, just you are always welcome and join our hands to these people. Thank you. Thank you so much, sir. Once again, happy birthday from Sri Media. Thank you so much. Yeah, ఒకసారి కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. గుడ్, రెడీయా? సాంగ్ ఎవరు పాడతారు? నువ్వు పాడరా? రెడీయా? ముందు ఒకరు పట్టుకోండి, మైక్ పట్టుకుంటాను. రెడీ? Happy long life to you. Happy long life to you, dear Om Prakash sir. Happy long life to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, Dear Om Prakash sir, may God bless you, dear. Many more happiness every day, Om Prakash sir. సో ఒకసారి వీళ్ళ రూమ్లు ఎలా ఉంటాయని చెప్పేసి చూడడానికి మోహన్ గారిని పర్మిషన్ అడిగాను. సో మనకి ఈ నాని చూపెడతా అన్నాడు. నన్ను నీ పేరేం పేరు? నాని. నానియేనా? నీ పేరు? సిద్ధార్థ్. సిద్ధార్థ్. ఇద్దరు హీరోలు ఉన్నారు మన పక్కన. ఒకసారి మీ రూమ్ మాకు చూపెడతావా? రండి. చూడొచ్చా? ఓకే దా ఒకసారి చూపెట్టు. ఇదే అన్న. ఇదేనా మీ రూము? ఎట్లుంటుంది మీకు? మంచిగా ఉంటుంది ఇక్కడ పడుకోవడానికి? ఇప్పుడు మోహన్ గారిని మీరు డాడీ డాడీ అని పిలుస్తారు కదా, మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నాడా? చూసుకుంటాను. పక్కా? మరి కెమెరా ఉందని కాదు, నిజంగా చెప్పాలి. నిజంగా. మళ్ళీ తర్వాత చెడతా నేను. జోక్. సో ఒకసారి మీరు ఇదంతా మీ రూమేనా? ఎట్లుంది? మంచిగా అందరూ ఫ్రెండ్లీగా ఉంటారా? అందరూ హ్యాపీగా ఉంటారా? అందరూ ఉంటారు. ఒకసారి రూమ్ కూడా చూడండి ఒకసారి. గుడ్ బెడ్. సో ఇదొక రూమే కాకుండా ఇంకా ఇండివిజువల్గా రూమ్స్ ఉన్నాయి. ఎవరి వాళ్ళకు ఒక 5 మెంబర్స్ లాగా, ఒక 6 మెంబర్స్ లాగా ఒక రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఉన్న ప్లేస్ని యూటిలైజ్ చేసుకొని పిల్లలకి కంఫర్ట్ జోన్లో ఉంచుతున్నారు. మ్యాక్సిమం మీరు బెడ్స్ కూడా చూసారు కదా. మనం జనరల్గా పీజీ హాస్టల్లో 6,000 7,000 కట్టినా కూడా ఇంత నీట్గా అయితే మెయింటైన్ చేయరు. మేము ఉన్న ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. సో పిల్లలకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మోహన్ గారు చాలా బాగా చూసుకుంటున్నారు. సో అలాగే మనం స్టడీ ఏరియా ఒకటి ఉంది, అలాగే కంప్యూటర్ ల్యాబ్ కూడా ఒకటి ఉంది, అది కూడా చెక్ చేద్దాం పదండి. ఓకే, మీ రూమ్లో ఇంకేమేమి ఉంటాయి మీకు అవైలబిలిటీలో? కబోర్డ్స్ ఉంటాయి, ఇంకా కబోర్డ్స్, బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉన్నాయి. సో అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి మీకు. టైంకి ఫుడ్ ఉంటుందా? ఉంటుంది, పక్కా ఉంటుంది. ఎందుకంటే చూసుకుంటే అర్థమైపోయింది అందరూ హెల్తీగా మంచిగా ఉండడానికి కారణం అంటే ఫుడ్ మెయిన్. ఫుడ్ క్వాలిటీగా ఉంటుందా? ఉంటుంది. సూపర్. సో ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో ఎలా ఉంటావు? నువ్వు బాగుంటావా? బాగుంటాం. అందరు నీతో ఫ్రెండ్లీగా ఉంటారా? అందరితో కలిసిపోతావు? అందరు బ్రదర్సే మనకి? అందరు బ్రదర్సే. అందరితో ఆడుకుంటారు. సిద్ధార్థ్ ఇట్రా, ఎట్లా అనిపిస్తుంది నీకు ఇక్కడ? మంచిగా అనిపిస్తుందా? ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నీతో బాగా మాట్లాడారు. ఇప్పుడు అందరికల్లా నువ్వు చిన్నపిల్లాడి కదా, నీతో ఎట్లా ఉంటారు? అందరు నేను ఎత్తుకుంటారా? వెరీ గుడ్.
సో మోహన్ గారు ఇక్కడ వీళ్ళ మెయిన్ అయితే ఫుడ్, జనరల్గా పిల్లలకి ముఖ్యమైన విషయం కూడా ఫుడ్డే. సో దీన్ని మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారో, ఆ ఏరియా ఎలా ఉంటుందో కూడా మాకు చూపెట్టాలి ఒకసారి. సూపర్, మంచి ఓపెన్ ఏరియా లాగా సెట్ చేశారు టోటల్గా. సో పిల్లలు మంచి హెల్తీగా ఉండాలంటే ఫుడ్ కూడా చాలా హెల్తీగానే ఉండాలి. సో కాబట్టి ఫుడ్ పిల్లలకి ఈ విధంగా ఫుడ్ ఉంటుంది అన్నట్టు పిల్లలకి. ఓకే. సో చిన్న పిల్లలు ఇష్టపడి తినేలాంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో, అంటే చిన్నప్పుడు మనకు ఒక కోరిక ఉండేది, అవునవును, ఒక స్వీట్ పెడితే బాగుండు, ఒక చాక్లెట్ ఇస్తే బాగుంటుంది అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. అవునవును. అది నేను అర్థం చేసుకొని డిఫరెంట్గా వాళ్ళ చాక్లెట్స్ కానీ, స్వీట్ కానీ, పాపడ కానీ, ఫ్రూటీ కానీ, బనానా కానీ, వెజ్ కర్రీస్ కానీ, సాంబార్ కానీ, పెరుగు కానీ, సో ఇలా చిన్నపిల్లలకి ఇష్టం ఉండేలాగా ఇలా మెను డిజైన్ చేస్తాను. అసలు వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో యాజ్ యూజువల్గా ప్రతి ఒక్క ఐటమ్ ఉంది, ఏది తక్కువ అనేది లేదు మ్యాక్సిమం. సో ఇది డైలీ ఇలాగే ఉంటుంది వీళ్ళకి. అంటే ఇది యాక్చువల్లీ ఎట్లుంటుందంటే ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు చాలా మంది స్పాన్సర్స్ వస్తుంటారు. ఓకే ఓకే. ఈ రోజు కూడా ఒక స్పాన్సర్ ఎఫోర్డ్ చేసిన అన్నట్టు. ఓకే. సో దాని త్రూ మనం ప్రిపేర్ చేసాం అన్నట్టు. ఓకే. సో స్పాన్సర్స్ వచ్చినా రాకుండా మాక్సిమం ఫుడ్ అయితే ఇలానే ఉంటుంది, మాక్సిమం ఇలాగే ఉంటుంది. అలాగే స్పెషల్ డేస్ వల్ల ఇంకా బాగుంటుంది. అట్లా ఇంకా నాన్ వెజ్ లో కనుక స్పాన్సర్ ఇచ్చి ఉంటే ఇప్పుడున్న ఐటమ్ లో ఇంకొక 4 ఐటమ్స్ యాడ్ అవుతాయి. ఇంకా 4 ఐటమ్స్ చేస్తాం. ఐస్ క్రీమ్, చికెన్ కర్రీ, ఫిష్ అంటే ఫిష్, మటన్ అంటే మటన్. ఓకే. సో స్పాన్సర్ ఇచ్చే ఎఫర్ట్ బట్టి మేము ప్రిపేర్ చేస్తాం. పాపం వీళ్ళకు ఆ ఫుడ్ విషయంలో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఎందుకంటే జనరల్ ఫుడ్కే మీరు ఇంత ఎఫర్ట్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పిల్లలకి ఇష్టపడే మాజా లాంటిది, స్వీట్, అప్పడం. సో నువ్వు చెప్పినా పేర్లు చెప్పు, ఏమేమి ఉన్నాయి ఇక్కడ? స్వీట్, మాజా, పప్పాయ్, చాక్లెట్, అప్పడం. నువ్వు చెప్పు ఒక 2 పేర్లు. బనానా, పెరుగు, సాంబార్, రైస్. బిస్కెట్. ఇప్పుడు నీ ఫేవరెట్ ఏంటిది ఇందులో ఫేవరెట్ ఒకటి చెప్పు. చాక్లెటేనా నీకు? సేమియా ఫేవరెట్. ఓకే, నాకు కూడా సూపర్. సో ఒకసారి మీరు ఈ ఎన్విరాన్మెంట్ కూడా మీరు యాక్చువల్లీ నేను మిమ్మల్ని అడగదా అనుకున్నది కూడా ఏంటిదంటే, ఎక్కడ చూసినా కూడా గ్రిల్స్ ఉన్నాయి పక్కా. సో పిల్లల సేఫ్టీకి గ్రిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లలు కదా, అవును. సో వాళ్ళు ఆడుకోగా స్కిడ్ కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి సేఫ్టీకి సపోర్టింగ్ మనం పెట్టించాము. అండ్ బయట వాళ్ళు కూడా లోపల ఎవరు రావడానికి అవకాశం తక్కువ, అసలు రావడానికి ఛాన్స్ లేకుండా చేశారు. సో ఓపెన్ కిచెన్ టైప్ కూడా ప్లాన్ చేశారు, పిల్లలందరూ కూర్చొని మంచిగా నీట్గా తినడానికి. సో ఒకసారి మీరు చూడొచ్చు ఎన్విరాన్మెంటల్ కూడా మనకు మెయిన్గా ఏంటిదంటే గాలి వీళ్ళు తినేటప్పుడు వెంటిలేషన్ అనేది మంచిగా నీట్గా ఉంది. సో మోహన్ గారు మీరైతే పిల్లల్ని చూసుకునే విధానం అయితే నేను ఫిదా అవుతున్నా, ప్రతిసారి ఇదే చెప్తున్నాను, బట్ ఈసారి మళ్ళీ స్పెషల్గా చెప్తున్నాను. సో కిడ్స్ ఏంటంటే మామూలుగా వాళ్ళు డైనింగ్ టేబుల్ అరేంజ్ చేసేమన్నట్టు, ఎవరి టేబుల్స్ వాళ్ళకి ఉంటాయి. సో ఏ క్లాస్ పిల్లలు అలా కూర్చొని తినేస్తారు వాళ్ళు. ఓకే. సో ఇదంతా అయిపోయాక వాష్ ఏరియా పక్కనే ఉంది, ట్యాప్స్ ఉన్నాయి. సో అక్కడ వెళ్ళి వాష్ చేసుకొని ప్లేట్స్ పెట్టుకోవచ్చు. సో దీని అపోజిట్ కిచెన్ ఉంది. ఓకే. సో ఫుడ్ అంతా కుక్ అవుతుంది, అక్కడ ఫుడ్ అంతా ఇక్కడికి వచ్చి మా స్టాఫ్ అంతా సర్వ్ చేసేస్తారు అన్నట్టు. ఇంకేస్ స్పాన్సర్స్ వచ్చినప్పుడు వాళ్ళ చేతులతో వాళ్ళు వడ్డిస్తారు అన్నట్టు. వాళ్ళకు తృప్తి, హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా. వాళ్ళ బర్త్డేస్ కానీ మ్యారేజ్ డే కానీ వాళ్ళు కూడా వచ్చి విజిట్ అవుతుంటారు. ఓకే. సో ఈ ఫుడ్ సెక్షన్ మాత్రం వీళ్ళ కోసం అరేంజ్ చేసే అన్నట్టు. చాలా బాగుంది. మన కిచెన్ కూడా అసలు కిచెన్ కూడా అసలు వీళ్ళు ఇంతమందికి వండి పెడుతున్న వాళ్ళని కూడా మనం పరిచయం చేసుకోవాలని ఉంది అసలు, ఎందుకంటే ఇది చాలా ఓపిక ఉండాలి పని. సో ఇది కిచెన్ ఏరియా, మనం కిచెన్ ఏరియాలోకి వచ్చామన్నమాట. సో పిల్లల కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా గ్రాసరీస్ అన్ని చూసారు కదా, ఎప్పటికప్పుడు స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు. సో డోనర్స్ ఇచ్చుడుతోనే ఫస్ట్ గ్రాసరీకి ప్రయారిటీ ఇచ్చి పిల్లలకి చేస్తున్నారు. మోహన్ గారు ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ డెఫినెట్గా. సో ఇదంతా ఫుడ్ ఇక్కడ కనిపిస్తుంది స్టవ్, పెద్ద స్టవ్ ఇది. ఓకే. సో ఇది మనం దాదాపు ఒక 200 మెంబర్స్ వరకు కుక్ చేయవచ్చు, అంటే ఫైర్ అనేది అంత ఎక్కువ ఉంటుంది, అంత కెపాసిటీ తీసుకో. సో అట్లా అన్నట్టు. సో ఇది ఈరోజు కర్రీ, ఇది బెండకాయ, దొండకాయ కర్రీ. ఇది క్లోజ్గా తీసుకో. చాలా నీట్గా ఉంది. ఈరోజు చేసిన దొండకాయ ఫ్రై ఇది. దాని తర్వాత సేమియా అక్కడ సర్వ్ చేసాం ఆల్రెడీ. సో తర్వాత ఇక్కడ చూడవచ్చు, మళ్ళీ ఇక్కడ చూస్తే కనుక వీళ్ళకి సాంబార్ ఉంటుంది చారులాగా. తర్వాత వచ్చేసి వీళ్ళకి బీరకాయ ఫ్రై. సో ఇప్పుడు ఆర్డర్ ఫుడ్ అక్కడ తీసాం కదా ఆల్రెడీ. అవును, ఆల్రెడీ మేము ముందేది ఆ ఫుడ్ అంతా అక్కడ పెట్టారు. సో మాకు జనరల్గా చూపెడుతున్నారు అంతే. ఇది రైస్ కుక్కర్, ఇంత పెద్ద సైజ్ మీరు ఎక్కడ చూడలేదు. పెద్దగా ఉంటుంది. అవును. సో ఇంతమంది కుక్ చేయాలి అంటే ఇంత పెద్ద రైస్ కుక్కర్ పెట్టాలి. యా షూర్, సో డెఫినెట్లీ. దీంతో మీరు 2 times పెడతాం. 2 సార్లు పెట్టాలి. 2 సార్లు పెట్టాలి, ఎందుకంటే ఒకసారికి పిల్లలకి అయితే ఇంకోసారికి స్టాఫ్ అవుతుంది. ఓకే ఓకే. అవును. సో ఇది అన్నట్టు. తర్వాత ఇదంతా వెజిటేబుల్స్ అండ్ వీళ్ళకి సంబంధించిన బౌల్స్ కానీ, వాటర్ ప్యూరిఫైర్ కూడా ఉంది. కానీ. ఓకే.
సో ఇది వచ్చేసి డ్రింకింగ్ అంటే ఇంకా కూల్ వాటర్ తాగాలనుకుంటే కూల్ వాటర్ ఆప్షన్ ఉంది. సో మామూలు హార్డ్ వాటర్ అంటే హార్డ్ వాటర్. ఇదంతా వాష్ ఏరియా ఇది. సో ఇదంతా మా స్టాఫ్ వీళ్ళు. ఓకే, నమస్తే అండి. సో రియల్గా వీళ్ళనైతే అప్రిషియేట్ చేయాలి మోహన్ గారు, ఎందుకంటే ఇప్పుడు మోహన్ గారు ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నారు. సో దానికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. మిమ్మల్ని రియల్గా మెచ్చుకోవాలి. మా శ్రీ మీడియా నుంచి స్పెషల్గా మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇంతమంది పిల్లలు 70 మంది పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి వండి పెట్టడం, అందరికీ నచ్చేలా వండడం, డోనర్స్ వచ్చినప్పుడు కొన్ని స్పెషల్గా కుక్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా చేయడం గొప్ప విషయం. సో మోహన్ గారి గురించి మీ 2 మాటల్లో. సో ఆమె మాట్లాడలేరు, ఆమెతో మాట్లాడిద్దాం. సో ఆమె కొద్దిగా సిగ్గుపడతాడు ఆయన. సో నమస్తే మేడం. నా పేరు సరళ సార్. నేను ఇక్కడ చేయబట్టి 4 సంవత్సరాలు అవుతుంది సార్. 4 సంవత్సరాలు మేడం. అవును సార్. మోహన్ సార్కి ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము సార్. నిజం చెప్పాలంటే మా పాప మా బాబు కూడా చదివిస్తున్నారు సార్. మేము ఇక్కడనే చేస్తున్నాము. ఓకే. మేము అంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళం సార్. మేము అంతగా లేని వాళ్ళము. సో మీరు పిల్లల్ని కూడా మీరు చాలా బాగా చూసుకుంటున్నారు, వాళ్ళకి వండి పెట్టడం కూడా బాగా వండి పెడుతున్నారు. అవును సార్. సో ఇదైతే గొప్ప విషయం అమ్మ, ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని చూసుకోవడం ఒక అదృష్టం. సో మోహన్ గారు లాంటి వాళ్ళు దొరకడం కూడా మనకు చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో అమ్మఒడి గురించి ఒక 2 మాటలు మీరు ఏమని చెప్తారు? నిజం చెప్పాలంటే సార్, ఇది తల్లి లేని పిల్లలకి ఒక గుడి లాంటిది సార్. నిజం చెప్పాలంటే మన మోహన్ సార్ వాళ్ళ వైఫ్ ఉండేప్పటికే ఈరోజు 45 మెంబర్స్ దాకా ఆయన మీద ఆధారపడి బతుకున్నాం సార్. నిజం చెప్పాలంటే అంటే లేని పిల్లలను ఆధారం అంటే దగ్గరికి తీసుకొని తల్లి తండ్రి లేని లోటు ఆయనలో చూసుకుంటున్నాం సార్. ఆయన తరపున మేమేమి ఇచ్చినా కానీ అసలు జన్మాంతరమైన రుణపడి ఉంటాం సార్. గ్రేట్ మేడం. మీరు ఇప్పుడు ఇక్కడ మీరు మామూలుగా కుకింగ్ చేసుకుంటే పిల్లలందరినీ చూసుకుంటారు. ఓకే సార్. అంటే వంట చేసుకుంటే పిల్లలందరినీ చూసుకుంటారు. అవును సార్. వంట చేసుకుంటే పిల్లలందరినీ చూసుకుంటాం. పిల్లలతో పాటు మేము కూడా కలిసే ఉంటాం, కలిసే పడుకుంటాం, అందరం హ్యాపీగా ఉంటాం సార్. మోహన్ సార్ మీరు ముఖ్యమైన పాత్ర, ఎందుకంటే ఇంతమందికి వండుతున్నారు, వాళ్ళ ప్రతి ఒక్కటి సొంత అమ్మలాగా మీరు ఇక్కడ పని చేస్తున్నట్లు ఫీల్ కాకుండా వాళ్ళకు ఇంట్లో వాళ్ళలాగా ఫీల్ అయ్యి పని చేస్తున్నారు. అందరం కలిసి బాగుంటాం సార్. మేము ప్రస్తుతానికైతే పిల్లలకి ఏ లోటు లేకుండా సార్ చూసుకోవడం, సార్ తెచ్చేయడం, మేము వంట చేయడము, స్టాఫ్ మేమందరం కలిసి ఒకేలా కలిసిమెలిసి ఉండడం సార్. నిజంగా గ్రేట్. ఇప్పుడు వంట వాళ్ళకి ఈయన మాట్లాడడం కొద్దిగా మొహమాటం, పని మాత్రం బాగా చేస్తున్నాడు. సో వీళ్ళకి మాత్రం రియల్గా శ్రీ మీడియా తరపున సెల్యూట్ చెప్పాల్సిందే. ఇంతమంది పిల్లలకి వండడం అనేది గొప్ప విషయం. మోహన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సో అట్లాగే మనం పిల్లల లైబ్రరీ కూడా ఒకసారి చూద్దాం. వాళ్ళ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం ఒకసారి. సో పిల్లలైతే ఇప్పుడు ఫుడ్కి వస్తున్నారు, చూద్దాం. సో హ్యాపీగా ఎవరి ప్లేట్లు ఎవరి బాటిల్స్ వాళ్ళు పట్టుకొని డిసిప్లిన్గా ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుంటున్నారు వచ్చేసి. హాయ్ హాయ్. సో ఫుడ్ సర్వ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు మోహన్ గారు స్వయంగా పిల్లలకి. సో ఇప్పుడు వీళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తున్నాయి. ఈ ఫీలింగ్ గురించి కూడా చెప్పండి, ఎందుకంటే ఇది చాలా మంది దొరికే అదృష్టం. ఇది తక్కువ మంది దొరుకుద్ది జనరల్గా చెప్పాలంటే. నచ్చింది కాబట్టి హోమ్ పెట్టాను. వాళ్ళకి కడుపు నిండా ఫుడ్ పెట్టాలని. అంతే కదా. అవును. దీన్ని మించిన హ్యాపీనెస్ అనేది లైఫ్లో నాకు తెలిసి పెద్దగా అయితే ఏమి ఉండదు. అవును. సో పార్టీ పబ్బులలో లేకన్నా ఈ అన్నదానం చేస్తే ఉన్న హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. అవును. మన ప్లేట్ దగ్గర సో ఇప్పుడు ఎవ్రీడే వీళ్ళకు మెనూ మారుతూ ఉంటుంది అన్నట్టు. డిఫరెంట్గా మారుతుంది. ఎవ్రీడే సేమ్ ఉండదు. వీళ్ళకు కిచెన్లో చార్ట్ ఉంటుంది. ఓకే. అంటే ఏ డేకి ఏ ఫుడ్ ప్రిపేర్ చేయాలని. సో ఆ ఫుడ్ ప్రకారమే ఫుడ్ ఫాలో అవుతుంది అన్నట్టు. ఓకే. సో దానికి మా స్టాఫ్ వెళ్ళి ఒకడు కూరగాయలు తీసుకొచ్చి ఇస్తుంటారు, వెజిటేబుల్స్. సో వాళ్ళు ఇస్తుంటారు, వీళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు అన్నట్టు. ఓకే. సో స్పాన్సర్స్ ఏదైనా స్పెషల్గా మాకు పిల్లలకి ఇది చేయండి అంటే కనుక ఓకే వాళ్ళు ఏం చేయమంటే ఫుడ్ ప్రిపేర్. ఇప్పుడు స్పాన్సర్స్ రిక్వైర్మెంట్ ఒకవేళ మాకు పిల్లలకి ఇది చేసి పెట్టండి మీరు వాళ్ళ దాని తగ్గట్టు ప్రిపేర్ చేస్తారు. డెఫినెట్గా చేస్తారు. ఓకే. సో మ్యాక్సిమం ఇప్పుడు ఫుడ్ విషయంలో వచ్చేసరికైనా కూడా మన జనరల్గా వాళ్ళు పడుకునే దగ్గర కూడా మ్యాక్సిమం కంఫర్ట్ జోన్ ఎక్కువ చూస్తున్నారు. పిల్లలకు ఉండాలి కదా, ఎందుకంటే వాళ్ళు పీస్ఫుల్గా హ్యాపీగా ఉండడానికే కదా మనము అంటే ఈ హోమ్ పెట్టింది. అవునవును. సో కాబట్టి వాళ్ళు ఉన్న చిన్న చిన్న ఇష్టాలు ఏది ఉన్నా కూడా వాళ్ళు అడిగితే డెఫినెట్గా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ ఎవరన్నా ఇక్కడ లేదు, చేయలేదు మనిషి లేడు, చేయలేడు మనిషి లేదా ఉండదు మరి.
మళ్ళీ వడ్డీ మొత్తం వడ్డించినాక ఒకసారి మాట్లాడిద్దు మోహన్ గారితో వాళ్ళతో. ఇది రౌండ్గా ఒకటి తీసారా మాంటేషన్ షాట్? తల ఒకటి వేసుకుంటూ వచ్చింది. మీరు ఫస్ట్ వాళ్ళే తీసేసుకుంటారు. అంతేనా? తీసుకోండి ఒక్కసారి మీ ఇట్లా మనం ఇటు చూపెట్టి చూద్దాం. బాగుంది. రెడీయా? రెడీ 1 2 3. ఇంకో బాగా తీసుకోరా. నువ్వు అనిపిస్తున్నా. సో జనరల్గా నాకు ఒక్కరోజు ఇప్పుడు మోహన్ గారు ఇచ్చిన అదృష్టం ఏంటంటే వీళ్ళకి సర్వ్ చేసే అదృష్టం. నాకు మామూలుగా వంచుతుంటేనే అసలు వేరే లెవెల్ ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఇది మీరు ఫీల్ అయితేనే అర్థమవుతుంది ఇది ఎలా ఉంటుంది అనేది. మోహన్ గారు రియల్లీ థ్యాంక్స్ అండి. అక్కడ స్పీడ్ రాలే కదా, స్పీడ్ తక్కువేటట్టున్నాయి కదా. అక్కడ స్పీడ్ అయిపోయిందని చూసినా మరి. ఇంకొకరు అట చూసిన మామూలు ఎగ్జామ్ కౌంటింగ్ పెట్టేళ్ళు ఒక్కరు కూడా ఎక్స్ట్రా లేకుండా నీకు కావాలా? షేర్ చేసుకోండి ఇద్దరు. నీ లోపు చూస్తాను. ఇంకో కర్రీ ఉంది బట్ వేసుకోవాలి. సో వీళ్ళు తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళకు నియర్లీ ఒక 8 ఐటమ్స్ అనేది జనరల్గా ఉంటుంది. అంటే స్పాన్సర్స్ వచ్చినప్పుడు 10 ఐటమ్స్ 10 ఐటమ్స్ ఇంకా ఒకవేళ స్పాన్సర్స్ లేకుంటే 6 ఐటమ్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మీరు జనరల్ అయితే 6 ఐటమ్స్ పక్కా ఉంటాయి. ఓకే ఓకే సూపర్. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలకి ఎక్కువ స్వీట్ కానీ పాపడా కానీ అవి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. అవి ఎక్కువ అవును, కొంచెం దగ్గర కనుక సెకండ్ ఇయరా? ఎంబీఏనా? నాన్న నీ దగ్గరికి వస్తున్నారా? ఇంకో 2 3 స్టార్ట్. Priya sister, wish you happy birthday, Priya sister. Ready? Prayer start. Prayer start. Ready, guys? Ready? 1 2 3 start prayer. Thank you God, thank you Jesus, thank you for Jesus, Coach Rashtamani, Mohan, Daddy, Geeta, Mummy for all. స్వామి దేవా నేను నా స్థుతులు తీర్చు, చదవచ్చేటట్టు స్కూల్ ఫీజు, 1 ఫీజు, బుక్ ఫీజు, కుంభాస్తుతులు, హోమంతు, వాటర్ బిల్లు, పవర్ బిల్లు, గ్యాస్ బిల్, రైస్ బిల్లు, మిల్క్ బిల్, వెజిటేబుల్స్ శాశ్వతులు తేజమనే మవాన్ని దీవించమని దేవా పాపము శాపము మన్నము రోషం మత్తు నేషం అనే స్నాముడే తండ్రి ఆమేన్. సో పిల్లలైతే ఫుడ్ తింటున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు, బట్ నాని మాట్లాడుతాను. సో అందుకోసమే మైక్ ఇచ్చాను. నాని ఏం చెప్తాను?
మా డాడీ మాకు ఫుడ్ బాగా మంచిగా ప్రిపేర్ చేస్తాడు, స్టడీస్ కూడా మంచిగా ఉంటాయి. డాడీ అంటే మోహన్ గారు. ఓకే. సో మీకు ఫుడ్ బాగుంటుందా? బాగుంటుంది. డైలీ బాగుంటుంది, ఒక రోజు బాగుందా? డైలీ డైలీ. నీకు నచ్చుతుందా? నచ్చుతుంది. నీకు ఫేవరెట్ సేమియా అని చెప్పావు కదా, బాగుందా? బాగుంది. టేస్ట్ చేసావా? చేయలేము. చేయలేదు. మరి ఎట్లా బాగుందమ్మా? డైలీ ఒకసారి చేస్తాం. చూసి చెప్పు, నేను చూస్తాను. సూపర్. నైసా? సూపర్. ఇంకా నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జునా? ఇప్పుడు అల్లు అర్జున్ ఫోటో దిగాలని ఉందా? ఇప్పుడైనా సరే, మేము ఎప్పుడైనా ట్రై చేస్తాం అల్లు అర్జున్తో మీకు ఫోటో దింపడానికి. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఫోటో పెడతాం. ఓకేనా? సో ఫుడ్ అయితే నీకు బాగుంటుంది, ప్రాబ్లం అయితే లేదు. ఇందాక మీ రూమ్ చూపెట్టావు, బాగుంది. ఫుడ్ కూడా బాగుంది. బాగుంది. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనం పిల్లలతో ఉన్నాము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం ఎక్కువ ఫన్నీగా. ఇక్కడ నీ పేరు తొరిపల్లు. నీ పేరేం పేరు? మై నేమ్ ఇస్ సిద్ధార్థ్. సిద్ధార్థ్. బాబు సూపర్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఎన్నో ర్యాంక్ నువ్వు మీ క్లాస్లో? ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంకేనా? లాస్ట్ నుంచా ఫస్ట్ నుంచా? ఎంతమంది ఉన్నారు? 32. 32 మెంబర్స్లో ఫస్ట్ నువ్వు? నిజంగానే చెప్తానా? అయ్యో ఏమో అంట. నిజమేనా? నీ ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్. రామ్ చరణా? ఓకే. రామ్ చరణ్ ఒకవేళ నీకు కలిసింది అనుకో, ఏం చేస్తావు? ఏం చేయవా? ఏమని అడుగుతావు? ఫోటో దిగుతాం. ఫోటో దిగుతావా? సెల్ఫీ అని అడుగుతావా? సూపర్. సో ఇప్పుడు నాని అడుగుతావు. నానియే కదా నీ పేరు? నాని. ఒకసారి మైక్ కొడుతున్నాను. ఏ క్లాస్ నువ్వు? 6th. సిక్స్త్ క్లాసా నువ్వు? నిజం చెప్పు. రియల్. నిజంగానేనా? అట్లా లేవు మరి, సెకండ్ క్లాస్ లేవు. నువ్వు ఇందాక డాన్స్ బాగా చేసినావు. ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జునా? అందుకే డాన్స్ బాగా చేస్తున్నావు కాదు. కాదా? మరి నీ ఇన్స్పిరేషన్ ఎవరు డాన్స్కి? తెలీదా? ఓన్గా నేర్చుకున్నావా? అరే నువ్వు డాన్స్ చేస్తున్నావు కదా. ఓకే సరే, ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? అల్లు అర్జున్. అల్లు అర్జున్. అల్లు అర్జున్ వచ్చి నీతో నాని నీతో నేను డాన్స్ చేస్తా అంటే చేస్తావా? చేస్తావు. ఒక సాంగ్లో షూట్ చేయమంటే చేస్తావా? చేస్తాను. సూపర్. ఏ పాట చేస్తావు? అల్లు అర్జున్ సాంగ్స్లో నీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా అంటే నీకు ఇష్టమైన సాంగ్? ఏ బిడ్డ? పుష్ప సాంగా? బాగా ఇష్టమా ఆ సినిమా నీకు? ఒక డైలాగ్ చెప్పు పుష్పలకి వెళ్ళి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్. సరే మరి నువ్వు మంచిగా కూల్గా హీరో సిద్ధార్థ్ లెక్క కూల్గా చెప్తున్నావు, ఫైర్గా చెప్పాలి కదా. ఒకసారి ఆ మోడ్లో చెప్పి ఇట్లా. పుష్ప అంటే ఫ్లవర్. ఫ్లైఓవర్ అనుకున్నావా? ఒకసారి దగ్గర పెట్టు, ఇప్పుడు చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్. ఇది అంటే తగ్గేదిలే. సూపర్. క్లాస్ సూపర్. నాని నువ్వు మీ అందరిని అడిగాను, ఎవరు అడిగినా కూడా డాన్స్ ఎవరు బాగా చేస్తారంటే నాని బాగా చేస్తాడు అంటున్నారు. సో నీకు డాన్స్ ఎట్లా వచ్చింటే ఏమో అంటున్నావు. అల్లు అర్జున్ మాత్రం ఇష్టం, అంతేనా? సో ఇంకొక డైలాగ్ చెప్తావు అల్లు అర్జున్ది? నీకు రాదు నాకు తెలుసు, నువ్వు ముందు ప్రిపేర్ అయినావు కదా చెప్పొద్దని. బట్ సూపర్, బాగా మాట్లాడినావు. నెక్స్ట్ వచ్చేసి రితేష్. రీతేష్ ఏ క్లాస్? ఐటీఐ సెకండ్ ఇయర్. ఓకే సూపర్. ఎప్పటి నుంచి ఉంటున్నాను ఇక్కడ అమ్మ వాళ్ళు? 9 years. 9 years నుంచి. ఎట్లా చూసుకుంటున్నాను నేను ఇక్కడ వెళ్ళి? మంచిగా చూసుకుంటారు. బాగా చూసుకుంటున్నారు. ఫుడ్ ఎప్పటికైనా మీకు బాగానే ఉంటుందా? బాగుంటుంది. నీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మంచిగా? ఇప్పుడు మోహన్ గారు మీరు ఏమని పిలుస్తారు? డాడీ అని పిలుస్తారు. మిమ్మల్ని నిజంగా మంచిగా సొంత పేరెంట్స్ లాగా చూసుకుంటున్నారు? మంచిగా చూసుకుంటారు. బాగా చూసుకుంటారు. సరే మరి నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ నీకు కూడా? ఏ సినిమా ఇష్టం అల్లు అర్జున్ సినిమాలో? సన్ ఆఫ్ సత్యమూర్తి. ఎందుకు? అది బాగుంటుంది. అది బాగుంటుంది కరెక్ట్. ఎందుకు అంటే నీకెందుకు ఇష్టం? అది ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది. అందులో నీకు డైలాగ్ ఏమైనా వచ్చా? ఒకటి ఉంటుంది కదా డైలాగ్, గుర్తులేదు. పర్లేదు. ఫేవరెట్ హీరోయిన్? నయనతార. అరే అందరికి హాస్టల్ కొత్త చెప్పినావు నయనతార లేదబ్బా. ఇప్పుడు ర్యాండమ్ అడుగుతుడు. నీ పేరు? రితేష్. ఇప్పుడు చూడండి, రితేష్ ఫేవరెట్ హీరోయిన్ అంటే మిగిలిన వాళ్ళు చెప్తారు. రితేష్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నయనతార.
నయనతార. అరే మీ ఫేవరెట్ హీరోయిన్ మీకు తెలియదు కానీ వాడి ఫేవరెట్ హీరోయిన్ తెలుసు. అందరూ బాగా ఇష్టం నయనతార అంటే. నయనతార వచ్చి మూవీలో యాక్ట్ చేయమంటే చేస్తావా? చేస్తా అన్న. ఓకే సూపర్. నెక్స్ట్ నీకు బాగా ఇష్టమైన మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు? విఘ్నేష్. విఘ్నేష్ ఉన్నాడు ఇక్కడ? ఉన్నా. రోజా సినిమా దాక్కున్నాడు, వెంకటేష్ దాక్కున్నాడు. ఒకసారి పేరు చూపెట్టా. ది హీరో. ఎందుకు విఘ్నేష్ ఎందుకు నీకు బాగా ఇష్టం? ఎక్కువ క్లోజ్గా ఉంటాడు, మంచిగా అన్ని అర్థం చేసుకుంటాడు. నేను బాగా అర్థం చేసుకుంటాడా? నీకు కోపం వచ్చినప్పుడు ఎప్పుడన్నా సైలెంట్ అయిపోతాడా, మళ్ళీ ఏమైనా అంటాడు నేను ఏమైనా అంటే? సైలెంట్ అందుకే ఇష్టం నీకు విఘ్నేష్. కమాన్, అంత మంచిగా విఘ్నేష్. సరే విఘ్నేష్ తో మాట్లాడదు. విఘ్నేష్ క్లాస్ ఒకసారి. ఇప్పుడు మనోడు ఏమని చెప్పిండంటే మంచి క్వాలిటీ చెప్పానంటే విఘ్నేష్లో ఏమన్నా బాగా అర్థం చేసుకుంటాడు, సీరియస్ సిచ్యువేషన్ కూడా కూల్ గా హ్యాండ్ ఓవర్ చేస్తాడు రాదన్నట్లు. సో ఇప్పుడు మనోడు విఘ్నేష్ మాట్లాడతాడు. ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ ఇతనే అవసరం. ఇప్పుడు మనం ఎప్పటికైనా ఇప్పుడు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మీ ఇద్దరికి ఓకే. నువ్వు దగ్గరికి వచ్చే విఘ్నేష్ ఏ పర్లేదా? ఇప్పుడు మీ ఇద్దరికి ఒక టాస్క్. మీ ఇద్దరికి ఒక టాస్క్. మైక్ నేను క్వశ్చన్స్ అడుగుతాను. నీకు సంబంధించినవి విఘ్నేష్ చెప్పాలి, విఘ్నేష్కి సంబంధించిన నువ్వు చెప్పాలి. ఓకేనా? సరే. విఘ్నేష్కి మైక్ పెట్టి చెప్తా. నితేష్ ఎవరితో బాగా మాట్లాడతారు కాలేజీలో? కాలేజ్లో అమ్మాయిలతో. ఏ అమ్మాయి పేరు? అందరితో మాట్లాడతారు ఎవరైనా. ఓకే సూపర్. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు మనోడు ఎవరితో బాగా మాట్లాడతాడు? తెలియదు అన్న. బయట వేరే వేరే వేరేనా? అసలు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి నీకు తెలియదా? అతని ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరైనా చోళ్ళకి పోయి అడుగు ఎవరైనా. నిజంగా అడుగుతాను. బెస్ట్ ఫ్రెండ్ కదా నీకు తెలియదా? ఎవరు నీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. చెప్పు ఇంకా చెప్పినాక. సరే ఇప్పుడు విఘ్నేష్ మైకి అయిపోయింది. సో విఘ్నేష్ నీకు మీ ఫ్రెండ్ నితేష్ లో బాగా ఇష్టమైన విషయం ఏంటి? కామెడీ ఉంటాడు. కామెడీ పిజ్జా. సో మీ ఫ్రెండ్ లో కామెడీ అంటే బాగా ఇష్టం. మీతో మంచిగా కూల్గా ఉంటాడు. కూల్ ఉంటాడు. అభినవ్ గారు ఈడు ముందర అదే ఒకసారి ముందుకు. ప్రభాస్ అయినా ఇక్కడ అందరు హీరోలు ఇడుతున్నాను కొద్దిగా. ఇప్పుడు పాట పాడేయాలి మనం, ఎందుకంటే ఇప్పుడు మీకోసం ఇంత దూరం వచ్చినందుకు నా కోసం ఒక పాట. రెడీయా? పోయి వెనకాల కామెంట్ చేస్తాను, ఫస్ట్ ముందు తీసుకొచ్చి మాట్లాడిస్తా. ఎవరెవరు కామెడీ నాకు కొద్దిగా సౌండ్ పడ్డ టార్గెట్ చేస్తే నీ టార్గెట్ చేస్తే ఘోరంగా ఉంటుంది. ఏ పాపం నాకు ఇట్టించిన పడ్డది గుర్తున్నది నాకు పర్సన్. రెడీ? ఓకే సైలెన్స్. మళ్ళీ రెడీ స్టార్టా? ఒక నిమిషం సైలెన్స్. రెడీ? ఓకే మైక్ దగ్గర పెట్టుకున్నాను. అరే గుండు వెనకలు ఆయన కనిపించాలి, నువ్వు ముందుకు రా. ఇడుదురు. ఓకే రైట్ సైడ్. ఇగో కెమెరా అన్న స్టార్ట్ అనుడుతూనే వెనకాల ఎంబడే సైలెన్స్ అయిపోవాలి ప్లీజ్ నా కోసం. రెడీ? ఓకే నీ పేరేం పేరు నాన్న? అభినవ్. అభినవ్. ఏ క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్. ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే నువ్వు సాంగ్స్ బాగా పాడతావు అంట. అట్లా ఏం లేదు, నాకు రాదు. సరే ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, సో నీకోసం నేను ఇక్కడ దాకా వచ్చా కదా, సో నా కోసం ఒక సాంగ్ పాడు ప్లీజ్. ఏం సాంగ్ అన్న? నీకు నచ్చింది ఏదైనా, నీకు బాగా వచ్చిన సాంగ్. నువ్వు చెప్పాను ఏదో అంటే నీకు ఒక 3 ఆప్షన్లు చెప్పు, నేను అదొకటి చెప్తా. నాకు ఫేవరెట్ చెప్తాను నీకు. నువ్వు ఒక 3 సాంగ్స్ చెప్పు నీకు వచ్చినాయి, నా ఫేవరెట్ నీకు చెప్తా. నా చెయ్య పట్టుకో సాంగ్ పడతా. నా చెయ్య పట్టుకో. ఇంకోటి ఏదో అలజడే నన్ను పిలిచి. ఏదో అలజడే. ఇంకోటి నువ్వు చెప్పాను. ఇంకోటి మీరు అందరు కలిసి ఒక సాంగ్ చెప్పండి ఏదన్నా. నాకు చెప్తాను.
ఆప్షన్ బియా? సరే ఆప్షన్ బి. సగమే వచ్చానమ్మా నాకు. సగమే వాడు. నేను పట్టుకుంటా మైక్. నువ్వు ఫ్రీగా వాడు. ఒక్క నిమిషం. సాంగ్ వాడే ముందు మనోడు అభినవ్ గుర్తుపెట్టుకోండి, మంచి సింగర్ అంట. సో రెడీ, స్టార్ట్. ఏదో అలజడే నన్ను పిలిచి, కల్లే దాటి కలలే నడిచి, చుట్టూ అంత నాటకమైతే, నటన రాకనే వెళ్ళిపోతే, కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగిపోయేనా, పొద్దే పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోవునా, పిల్లాని తలపులతో ఎదకి ప్రాణం పోసావే, నీకే దూరమవుతున్నా, ఏదని వదిలి నెడుతున్నా. అంతే. సూపర్, క్లాప్. మొత్తం ప్రభాస్ లెక్క ఉన్నావుగా. ప్రభాస్ ఫ్యానేనా? డాడ్ ఫ్యానా? సో ఒకసారి నీ పేరు, నీ స్టాండర్డ్ మన వ్యూవర్స్ కోసం చెప్పు ఒకసారి. మై నేమ్ ఇస్ మందీప్, ఐ స్టడీ ఇన్ 10th class. సో ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. 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 ఓకే, ప్రభాస్ మూవీలలో ఒక మంచి డైలాగ్ చెప్పు. ఏం తెలియదు. నీకు తెలుసు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. చెప్పు. ఛత్రపతిలో చెప్తావా, బాహుబలిలో చెప్తావా, నెక్స్ట్ డార్లింగ్, లేకుంటే మిర్చిలో చెప్తావా? నువ్వు ఫిక్స్ అయిపో ఒకసారి. అంత గుర్తే రాని పర్లేదు, ఈలోపు దోషేద్దాం. నువ్వు ఇక్కడ చెప్తా, నువ్వు చెప్పు డైలాగ్. చెప్పు. గుర్తులే. ఒకటి చెప్పు, నీకు వచ్చిన డైలాగ్. గుర్తులే. మిర్చిలో డైలాగ్ అయిందా? కట్అవుట్ చూసుకొని కొన్ని నమ్మేయాలి డ్యూట్. చెప్పు ఒకసారి. అంత గుర్తులేవు, నేనే చెప్పినా కదా. ఇక చెప్పు ఒకసారి, నీ బేస్లో చెప్పు, నీ వాయిస్ బేస్లో చెప్పు. చెప్పు, అట్లానే పర్లేదు. సిగ్గుపడి డార్లింగ్ చెప్పు. ఇంక గుర్తొస్తారు. ఎవరు గుర్తుకొస్తారు మరి? ఎవరు మనది? ఎవరు గుర్తుకొస్తారు? ఎవరెవరు? స్వాదిపూరి పానీపూరి షాపా? ఓహో, బిహైండ్ ద సీక్రెట్. చెప్పకుండా వెళ్ళే మాకు. ఓకే, సో ఇప్పుడు ప్రభాస్ డైలాగ్ చెప్పలే అనుకో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు వాళ్ళతో చెప్పిస్తాం మరి. ఓకే చెప్పా, నువ్వు ఎవరితో మాట్లాడుతావు? నీకు ఎవరు? అది నాకు మాట్లాడు. సరే నువ్వు చెప్పు, డైలాగ్ చెప్పు ఒకటి, ఏదైనా ఒకటి. డైలాగ్ అంటే గుర్తులేవు. కట్అవుట్ చూసుకొని కొన్నా మళ్ళీ అది చెప్పు. నేను చెప్పినా కదా చెప్పు. కట్అవుట్ చేసి కొన్ని కొన్ని నమ్మయ్యకు డోట్. నమ్మేయద్దా? ఓకే పర్లేదు, నువ్వు కొద్దిగా మన డార్లింగ్ టైప్ షై ఫీల్ అవుతున్నావు కానీ, సో ఇట్స్ ఓకే. నెక్స్ట్ నువ్వు ఎవరికి మైక్ ఇస్తావు? చిన్నపిల్లల ఫస్ట్ క్లాస్ నుంచి 3rd class వరకు. టిల్లు. ఏడి డిజే టిల్లా? టిల్లు టిల్లుని తీసుకురా ఇటు. ఇటు నట్టిల్లు. అయ్యో జాగ్రత్త, పడతాడు. ఫోన్. ఇగో మన డీజే టిల్లు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా? ఒకసారి ఓకే, ఒక్క నిమిషం కట్ బ్రో, ఒక్క నిమిషం అందరూ ఒకసారి సైలెంట్ ఉండే, పిల్లలు మాట్లాడిన వాడు. అగో రే అభినవ్, తర్వాత గుర్తుకుంది. ఇప్పుడు మళ్ళీ వెనకాల నుంచి ఎవరు మాట్లాడినా వీనితో డైలాగ్ పోటీ పెట్టిస్తాం, మీ ఇష్టం. ఒకసారి మీరు సైలెన్స్గా ఉంటే మనోడు స్టార్ట్ చేస్తారు. రెడీ బ్రో? టిల్లు అరే ఇక్కడ చెప్తూనే ఉన్నా కదా, నువ్వు ఎన్నికో, నువ్వు ఇక్కడ రా, నా వెనకాలకి రా. నువ్వు కనిపిస్తావు ఇక్కడికి వస్తే. ఇక్కడికి రా గణేష్ ఇక్కడికి రా. నీ ఫ్రెండ్ ఈడే కదా పండుగడు. ఓకే రెడీయా? నాని కొద్దిగా జరవ. రెడీ? సో మన డీజేటీ లీనేనా? డీజేటీ లీడ్ చూడు. అర్రే హీరో లుక్ ఇస్తున్నావు కదా. సో నీ అసలు పేరు ఏం పేరు? ఋషి. మరి టిల్లు అని పిలుస్తున్నారు ఎందుకు వీళ్ళందరూ? ఇష్టమా వాళ్ళకి అట్లా పిలిచాడు? నువ్వు డీజే టిల్లు అని ఎందుకు పిలుస్తున్నారు చెప్పు ఫస్ట్.
చెప్పు ఏం కాదు. ఆ? ముద్దు పేరు ముద్దు పేరు ఎంత హార్డ్గా చెప్తాను వీటైతే. సో ఇగో ఇందాక మన నీ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అని చెప్పిండు. ఎవరు చెప్పు టక్కున? సిద్ధార్థ్ ఏడి సిద్ధార్థ్? అరే నువ్వు మిమిక్రీ చేస్తావా? ఫస్ట్ క్యాట్ వాయిస్ చేస్తున్నావు, తర్వాత నీ వాయిస్ చేస్తాను. సిద్ధార్థ్ ఏడి? ఇక్కడ ఉన్నాడు. సిద్ధార్థ్ ఇగో నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినావు కదా టిల్లుని. ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ చెప్పు నువ్వు అసలు? ఉత్తిగానేనా? చెప్పు గట్టిగా చెప్పు. అసలు ఎందుకు నీ ఫ్రెండ్ ఎందుకు చెప్పు? అవునా? ఓ వెనకాల ఏమంటున్నారు తెలుసా? నువ్వు చికెన్ ముక్కలు నీకు ఎక్కువ వేస్తాడంట, అందుకే నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అంట. నిజమేనా? కాదా? మరి చాక్లెట్లు ఇస్తాడా నీకు ఎక్కువ? మరేంటిది? నువ్వే గుంజుకుంటావా? సరే నీ 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 ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? ప్రభాస్. అల్లు అర్జునా ప్రభాసా? ప్రభాస్. ప్రభాస్. సో ప్రభాస్ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిండు అనుకో, నువ్వేమని అడుగుతావు ఫస్ట్? నీ దగ్గరికి వచ్చిండు, టిల్లు టిల్లు నాతో మాట్లాడు అని, ఏమని చెప్తావు? నా పేరు తెలుసా? తెలుసు, నేను చెప్తా కదా. ఏమని చెప్తావు చెప్పు? సెల్ఫీ దిగుతాను. సెల్ఫీ దిగుతావు, అది ఓకే, అందరు సెల్ఫీ దిగుతారు. నువ్వేమని అడుగుతావు ప్రభాస్ని నీ దగ్గరికి వస్తే? ప్రభాస్ వెళ్ళి కాఫీ తాగుదామా? ఓ ప్రభాస్ వెళ్ళి కాఫీ తాగుదామా అంటాడంట. ఇంకా అదే మరి హీరోయిన్ వస్తే ఏం అడుగుతావురా? నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అంటే అలా వైకుంఠపురంలో పూజా హెగ్డే. పూజా హెగ్డే వస్తే ఏమని అడుగుతావు? సిగ్గుపడుతున్నావు ఎందుకు? అదే అంత ఆలోచిస్తున్నావు, ఏం అడుగుదాం అనుకున్నావు? ఇప్పుడు పూజా హెగ్డే వచ్చింది, టిల్లు టిల్లు మనం బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం టిల్లు అంటే వెళ్తావా? నేను రాను, నేను బిజీ అంటావా? వెళ్తా. ఎందుకు వెళ్తావు? రమ్మన్నదా? ఫిక్స్ అయిపోయినావు రమ్మన్నదని? ఓకే సూపర్. ఇప్పుడు ప్రభాస్ వచ్చిండు, పూజా హెగ్డే వచ్చింది, ఇద్దరు వచ్చిళ్ళు, ఒక్కరితోనే బయటికి వెళ్ళాలి, ఎవరితో పోతావు ఇప్పుడు చెప్పిక? ఇద్దరిని తీసుకొని పోతా. నువ్వు తీసుకోకూడదు కాదు, నువ్వు ఇద్దరిని తీసుకోపోతావు నాకు తెలుసు, అందుకే ఒక్కరితోనే పోవాలని అన్నా. ఎవరిని తీసుకోతావు? పూజా హెగ్డేనా? అర్రే నువ్వు దొంగ ఉన్నావు. ప్రభాస్ని వదిలిపెడతావా నువ్వు? మరి పూజా హెగ్డేతో పోతావు బయటికి? ఓకే సూపర్ జోక్. కానీ సరే టిల్లు ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? థర్డ్ క్లాసా? నిజంగానే థర్డా? థర్డ్. ఓకే. మీ క్లాస్లో ఎవరు ఫస్ట్ ర్యాంక్? ఎవరు? నా సెకండ్ ర్యాంక్. నీ సెకండ్ ర్యాంకా? ఫస్ట్ ర్యాంక్ అని పేరు చెప్పవు నువ్వు. చెప్పు. సరే ఇప్పుడు మీ ఫ్రెండ్ నీకు తెలుసు కదా, మీ ఫ్రెండ్ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? అల్లు అర్జున్. నీ ఫేవరెట్ హీరో కాదు, మీ ఫ్రెండ్ ఫేవరెట్ హీరో. రామ్ చరణ్. అండి ఇందాక అల్లు అర్జున్ అన్నావు అంటే వాడు ఏమనుకుంటా నీకు తెలియదు అంటావా? సరే నీ నిజంగానేనా రామ్ చరణ్ నీ ఫేవరెట్ హీరో? చెవుల నుంచి చెప్పినావు కదా ఇందాక. సరే నీ ఇప్పుడు నువ్వు మనోడి కోసం ఒక పాట పాడు, ఫ్రెండ్షిప్ గురించి పాడు. పాడు, ఏం కాదు. నువ్వు ఇప్పుడు టిల్లు నువ్వు ఇందాక హీరోయిన్ వస్తే ఏదో పాట పాడతాను, ఏం పాట పాడతావు? వెనక నుంచి పాడుతున్నావు కదా. ఏ పాట పాడను నువ్వు దొంగి. ఏం పాట పాడినావు? ఏం పాట పాడి చెప్పి ఇందాక టిల్లు? హీరోయిన్ వస్తే ఒక పాట పాడతాను కదా, ఏం పాట? ఏం పాట వినలేదా మీరు కూడా? చెప్పు చెప్పు. రాయ 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 సలోని, అదే కదా నువ్వు వాడింది? అదే అదే అదే. ఓకే సూపర్. ఇప్పుడు ఇక నీది అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంకొకరిని పిలవాలంటే ఎవరిని పిలుస్తావు? ఏది? మాట్లాడండి ఆల్రెడీ. నువ్వు మాట్లాడతావా? ఓకే. మన స్వచ్ఛందంగా మన కోసం ఒక హీరో వస్తున్నాడు, ఇమ్మాన్యుయల్. ఏం పేరు? ఇమాన్యుయల్. నాన్న నీ పేరు ఏం పేరు? ఇమాన్యుయల్. ఓకే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? రవితేజ. రవితేజనా? ఎందుకు చెప్పు, ఏం కాదు. ఎక్కువ ఫైటింగ్ చేస్తాడు మంచిగా. ఎక్కువ ఫైటింగ్ చేస్తాడు మంచిగా. సో రవితేజ డైలాగ్ చెప్తావు ఏదన్నా? రాదు. పాట? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. విన్నావు పాట ఎప్పుడన్నా? ఏం సినిమా చెప్పు? ఈడియట్ సినిమానా? చూలే నువ్వు అది?
కొత్త సినిమా ఏం చూసినావు రవితేజది? ధమాకా చూసావా? రావణాసురుడు చూసినావా? ఓకే, అలా డైలాగ్ ఏమన్నా తెలుసా? తెలీదా? ధమాకా చూసినావా? ఏం చూడలేదా? కానీ రవితేజ ఇష్టం. ధమాకా చూసిన కానీ మర్చిపోయాడంట. సరే, ఇప్పుడు నీకు ఏదైనా సాంగ్ పాడొచ్చా? ఏదైనా సాంగ్ పాడతావు? ఏదైనా రాదు. ఏమొచ్చు మరి నీకు? వచ్చు, నువ్వేదో టాలెంట్ ఉందంట నీలో, దాచి పెడుతున్నావు, డ్యాన్స్ బాగా చేస్తావంట. నిజమేనా? ఏంటిది? బ్యాండ్ కొడతాడు మంచిగా. బ్యాండ్ కొడతావా? ఏ కాదన్నా, ఏ నిజం చెప్పన్నా? చెప్పు, నువ్వు చెప్పు. స్నానం చేసేటప్పుడు నీళ్ళు పోసుకుంటే బ్యాండ్ కొట్టినట్టు డుమ్ 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 డుంగిడికి డింగిడికి డాన్స్ సపోర్ట్ చేసుకుంటే స్నానం చేస్తాను. డుమ్ముడుకుని సౌండ్ చేస్తావంట. కాదన్నా, ఒకసారి సౌండ్ చేసి చెప్తాం మామూలుగా. చెప్పు ఒకసారి. జనరల్గా ఇప్పుడు మన ఫ్రెండ్స్ కదా, నువ్వు జనరల్గా ఎట్లా సౌండ్? మర్చిపోయినా. అబ్బా ప్లీజ్, ఒక గట్ల అనొద్దు మళ్ళీ. నువ్వు చెప్పు జనరల్గా. ఆయన అంటాడు సెకండ్ అంటాడు, నువ్వు ఫస్ట్ అను. నువ్వు ఫస్ట్ జస్ట్ ఒక చిన్నగా వాయిస్. ఇప్పుడు నేను అడుగుతున్నా కదా అందుకు. అను. ఇంకా మధ్యలో ఆపద్దు అట్లా బీట్. క్లాప్ ఒకసారి. అరే గింత టాలెంట్ ఉన్నది కదా, ఏం లేదంటాను, ఏం రాదంటాను. రియల్గా కొడతావా నువ్వు డప్పు? ఒక ఏదన్నా ఉందా మన దగ్గర? ప్లేట్ ఉందా? ఇటీ దాన్ని కొట్టగలుగుతావా? నీ సౌండ్ పెన్ను రెడీ అన్నప్పుడు సరే నువ్వు చేయితో కొట్టు. రెడీ. ఇప్పుడు నేను రెడీయా? రెడీ అన్నప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అన్న? రెడీ. కెమెరాకి చూసుకుంటా కొట్టు. తీన్మార్ కావాలి, తీన్మార్ కొట్టు. ఇప్పుడు నువ్వు కొట్టింది ఏంటిది? మర్ఫానా? సరే నీకు వచ్చింది కొట్టు. ఇంకొకటి ప్లేట్ కొట్టు. ప్లేట్ అండి, డిష్ సౌండ్ చేసుకుంటా కొట్టు. ఎక్స్ప్రెషన్ ఘోరంగా ఇస్తాడు అతను, మామూలుగా ఇస్తలేడు. మొత్తం హీరో లెవెల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాను. వెరీ గుడ్. ఒక క్లాస్ కొట్టరా మరి మనోడికి. వెరీ గుడ్, సూపర్. గో, ఇట్లా యాక్టివ్గా ఉన్నారు, మంచిగా భలే టాలెంట్ ఉంది. సో అమ్మకి నువ్వు ఒక మంచి కొడుకులాగా అవ్వాలి. ఓకేనా? ఓకే సూపర్. ఒకసారి క్లాప్స్ కొట్టాను నాన్నకి. నీ పేరేం పెన్నా? నా పేరు సిద్ధు వికాస్ అన్న. సిద్ధు వికాస్. ఓకే, నీ స్టోరీ ఏంటి యాక్చువల్లీ? అంటే నా స్టోరీ అంటే అంటే 1 year ఉన్నప్పుడు మా మదర్ చనిపోయిందన్న. అంటే చిన్నప్పుడే చనిపోయింది? చిన్నప్పుడే. అంటే ఆ ఫీల్ ఎట్లా ఉంటుందో తెలుసన్న. దాని తర్వాత అంటే మా ఫాదర్ కొంచెం డ్రంకర్ అన్న, చాలా. అయితే అతను చూసి మా పెద్దమ్మ వాళ్ళు భయపడి మమ్మల్ని తెచ్చుకొని మా అమ్మమ్మ వాళ్ళు కొన్ని రోజులు పెంచినారు. దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు చిన్న యాక్సిడెంట్తో చనిపోయినారు. చనిపోయినాక ఇక నాకు ఓవర్ సపోర్ట్ త్రూ లేకపోతే ఒక హాస్టల్లో వేసినారు. అక్కడ హాస్టల్లో ఎలా అంటే ఇక్కడ ఉన్నట్టు ఉండదు, అంతా పిల్లలు తక్కువ మంది ఉంటారు. అంటే అక్కడ ఇన్ఛార్జెస్ ఫౌండర్ కూడా ఎవరు ఉండరు, జస్ట్ ఒక ఆయా ఉంటుంది. ఆమె కూడా మంచిగా చూసుకునేది కాదు, ఫుడ్ కూడా మంచిగా పెట్టేది కాదు. అయితే దాని తర్వాత నాకు అంతా నచ్చకపోయేసరికి పారిపోయాను అనమాట. నువ్వు అక్కడ ఉన్న హాస్టల్ నుంచి పారిపోయినా. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన మా పెద్దమ్మ వాళ్ళు తీసుకొచ్చి అంటే సిడబ్ల్యూసి ఆఫీస్లో ఒక లెటర్ అపాయింట్మెంట్ ఇచ్చినారు. ఇస్తే అప్పుడు వాళ్ళు ఈ హాస్టల్ సజెస్ట్ చేసినారు మాకు. సజెస్ట్ చేసి నేను మంచిగా ఉంటుంది అనుకున్నా. అంటే అప్పటికే కొంచెం చెప్పినారు ఇట్లా బాగుంటుంది అందులో, అంటే ఎడ్యుకేషన్ కూడా బాగుంటుందని చెప్పినారు. చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు మదర్ ఫాదర్ లేదనే, అంటే చిన్నప్పటి నుంచి డైలీ అనుకునేవాడిని. అంటే ఇట్లా అమ్మమ్మ వాళ్ళు చూసుకున్నప్పుడు కొంచెం ఫీలింగ్ అనేది ఉండదు. అయితే దాని తర్వాత మదర్ ఫాదర్ లేరని చెప్పి ఒక ఫీలింగ్ అనేది డాడీ తీసేసినాడు నాకు. అయితే రోజు ఒక మోటివేషన్ స్పీచ్ అనేది ఇచ్చుకుంటా నన్ను కొంచెం ఇంప్రూవ్ చేసినాడు.
ఇంప్రూవ్ చేసినాక రీసెంట్గా మళ్ళీ కరోనా వల్ల మా డాడీ చనిపోయినాడు తెలిసినాడు. అవునా? మీ డాడీ కూడా చనిపోయాడా? చనిపోయినాడు అంట. చనిపోయినాక ఇంకా అప్పుడు 2 days ఏమో ఫీల్ అయ్యాను సార్. అయిపోయినాక ఇక డాడీ మళ్ళీ నన్ను కొంచెం అంటే ఎంకరేజ్ చేసినాడు. ఇట్లా నువ్వు ఇట్లా ఫీల్ ఏం కాకు, నీకు చూసుకోవడానికి అంటే ఇప్పుడు బయట ప్రపంచం ఉంది, నువ్వు ఆర్ఫన్ అని ఏం ఫీల్ కాకని చెప్పినాడు. చెప్పినాక అంటే నువ్వు అంటే ఇప్పుడు నువ్వు ఎంత చదువుకుంటున్నావో చదువుకో, దానికి నేను సపోర్ట్ త్రూ ఇస్తా అని చెప్పి డాడీ అన్నాడు. అప్పటి నుంచి నేను చాలా బాగా చదువుతున్నాను అంతే. డాడీ అంటే మీరు అందరూ డాడీ అని పిలిచేది ఈ మోహన్ గారిని, అంటే ఈ ఫౌండర్ని, అమ్మఒడి ఫౌండర్ని. ఓకే, సూపర్. అంటే నీకు ఇప్పుడు మీ అమ్మగారు చనిపోయినప్పుడు మీ నాన్న తాగినప్పుడు నీకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, ఎందుకు నా పరిస్థితి ఇంత ఘోరంగా వచ్చింది అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అప్పుడు ఏమన్నా ఆలోచించదు నువ్వు? అంటే దేవుడు నన్ను ఎందుకు పుట్టించినాడు అని అనిపిస్తుంది అన్న. అయ్యో, అంటే ఈ లైఫ్ ఎందుకు ఇచ్చినాడో, నన్ను పుట్టించకపోయినా అయిపోవు కదా అని అనిపిస్తుంది అన్న అంతే. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు నువ్వు అట్లా అనుకున్నావు, నాకు అది బాధ వేసింది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఫీలింగ్ మారిందా లేదా? అంటే ఒకసారి మహేష్ భగవత్ సార్ అని ఐపీఎస్ సార్ ఉండేవాడు. అయితే సార్ వచ్చి కొంచెం స్పీచ్ ఇచ్చినాడు. అయితే మనము ఓన్లీ లైఫ్ అంటే స్టడీయే కాదు, కొంచెం ఎంజాయ్మెంట్, కొంచెం స్టడీ, మనం ఇతరులతోని మన ఎమోషన్స్ షేర్ చేసుకోవాలని చెప్పినాడు. అప్పటి నుంచి సార్ని నా ఇన్స్పిరేషన్గా పెట్టుకొని నేనేమైతే అనుకుంటున్నానో అది చదువుకుంటున్నాను అంతే అంతే. అప్పటి నుంచి ఏం ఫీలింగ్స్ లేవు నాకు. నువ్వే ఒక 10 మందికి నువ్వే మెయిన్ పెద్ద అవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నీ డ్రీమ్ ఏంటి? ఫిజియోథెరపిస్ట్. ఫిజియోథెరపీ అవ్వాలి. గ్రేట్, ఒక క్లాప్స్ అందరు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు, పెద్దగా నాకు ఇట్లా చేస్తాను. నీ ఆలోచన ఎట్లుంది? ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఎట్లా చేస్తే బాగుంటుంది నీ ఆలోచన? అంటే నేను డాడీ చెప్పినాడు, ఇట్లా మీరు సెటిల్ అయినాక 2 members అడాప్ట్ చేసుకొని మీ మనీ త్రూ వాళ్ళని చదివించమన్నాడు. నేను కూడా డాడీ చెప్పినట్టు ఇద్దరిని అడాప్ట్ చేసుకొని చదివిస్తాను. పక్క వాళ్ళ మొత్తం చూసుకుంటా, ఫుడ్, అకామిడేషన్, డ్రెస్సెస్ అని, హెల్త్ కూడా. సూపర్, గ్రేట్, ఒకసారి క్లాస్ అన్నాడు. సో రియల్లీ గ్రేట్ ఇన్స్పిరేషన్ స్టోరీ. ఎందుకంటే ఆల్రెడీ ఒక హాస్టల్కి వెళ్ళి, అంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, తర్వాత వాళ్ళ నాన్న బాగా తాగి అతన్ని పట్టించుకోకపోవడం వల్ల ఒక హాస్టల్లో వేస్తే, ఆ హాస్టల్లో సరిగా లేక పారిపోయి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాడు. సో ఇక్కడ దాకా వచ్చి కూడా తన గోల్ని చంపుకోకూడదని కష్టపడుతున్నాడు. దానికి రియల్గా మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వయసులో చిన్నోడైనా మాత్రం చాలా గ్రేట్ డిసిషన్ తీసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే అతను నా అనుకునే వాళ్ళు కూడా లేకుండా యాక్సిడెంట్లో చనిపోయారు అన్నారు. నా అనుకునే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా లేకుండా అయిపోయారు. సో ఎవరున్నా లేకున్నా ఈయనే ఇంకొక 10 మందికి దిక్కవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాని, నీ పేరు ఏం పేరు? యోగేష్ అన్న. యోగేష్. సో యోగేష్, ఒకసారి మనం యోగేష్ స్టోరీ వెళ్తాం. యోగేష్, నీ గురించి మాకు చెప్తావా? అంటే నేను చిన్నప్పుడు మా మమ్మీ చనిపోయింది. మమ్మీ చనిపోయినాక అంటే టీవీ అనే వ్యాధి ఉండే మమ్మీకి. ఆ వ్యాధి వల్ల మా మమ్మీ చనిపోయిన తర్వాత అట్లా హాస్పిటల్ అంటే డాడీ కూడా చిన్నప్పుడు మాకు వదిలేసి వేరే పెళ్ళి చేసుకున్నాను. ఏమన్నా వదిలేసిండా? అంటే వదిలేలే అన్న, మాకు తెలియదు. ఓకే. అంటే వేరే పెళ్ళి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఎక్కడో ఉంటుండు. అయితే తర్వాత పిన్ని వాళ్ళు, మామయ్య వాళ్ళు మాకు మహారాష్ట్ర అనే హాస్టల్లో వేసారు. వేసిన తర్వాత అక్కడ కొంచెం వ్యాధి లాగా ఒక స్ప్రెడ్ అయింది వైరస్. అయితే ఆ వైరస్ వల్ల ఏమైందంటే మాకు కూడా వస్తాయని మేము దాంతో కొంచెం బయటికి వచ్చేసినాం. అట్లా పిన్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చేసి అట్లనే 5 years దాకా ఇంటికాడనే ఉండి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఇట్లా బయటికి మళ్ళీ ఇక్కడ ఒక బెంగాలీ అనే టీచర్ మా పక్కన ఉంటుంది. ఆ బెంగాలీ టీచర్ అని మాకు ఇట్లా చెప్పింది, హైదరాబాద్లో ఒక హాస్టల్ ఉంది అమ్మఒడి అని. అయితే అమ్మఒడి హాస్టల్ ఉందని మాకు చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ ఫుడ్ అంత షెల్టర్ బాగుంటాయని మాకు అని చెప్పిన తర్వాత మా వాళ్ళు కూడా సరే అన్న, మేము కూడా సరే అన్నాం. అయితే తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది ఉంది కొంచెం. అంటే అమ్మ లేని నోటి ఎవరు తీరుస్తారు. అయితే అది కొంచెం బాధగా ఉండే అన్న. అయితే ఒక్కడే ఉన్నప్పుడు ఇక్కడికి రాకముందు అక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు ఎట్లుండేది? అట్లా కూడా అక్కడనే మంచి అనిపించకపో, కొంచెం బాధ అనిపించేది. అయితే దానివల్ల కొంచెం మెంటల్గా అట్లా రియాక్షన్. అయితే దాని తర్వాత మెల్ల ఇక్కడ డాడీ స్పీచ్ ఇస్తూ ఉంటాం, మోటివేషన్ అట్లా క్లాసెస్ చెప్తూ ఉంటే కొంచెం మంచి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఏం చేయాలో అది
ముందుకు వెళ్ళాలని నాకు అనిపిస్తుంది. కానీ ఆ మాట పట్టుకొని నేను ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ ఆగిపోతున్నా. ఎందుకు? అది ఏమో తెలియట్లే అన్న. అయితే దానివల్ల కొంచెం మళ్ళీ సడన్గా ఒకసారి మా అమ్మ గుర్తొచ్చి ఆ డిప్రెషన్లో వెళ్ళిపోతా. అమ్మ గుర్తుకొచ్చి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. అయితే వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పెద్ద అయినాక నేను కూడా ఇట్లా అవ్వాలనుకుంటున్నా. కొంతమందికి రోడ్డు మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కొంచెం ఇల్లు, లేకపోతే వాళ్ళకి కొంచెం షెల్టర్, లేకపోతే వాళ్ళకి కొంచెం ఫుడ్ అలాంటి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. అయితే నా చదువు అయిపోయిన తర్వాత నేను పూర్తిగా ఒక ల్యాబ్ పెట్టిన తర్వాత ఆ ల్యాబ్తో వచ్చిన డబ్బులతోటే రోడ్డు మీద ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను డొనేషన్ చేద్దాం అనుకుంటున్నా. ఇట్లా ఇల్లు కూడా కట్టిస్తాం అనుకున్నా. క్లాప్స్ ఒకసారి. అదే అన్న నాది. నీ గోల్ అయితే ఇంకా ఎవరైతే ఇల్లు లేకుండా ఉంటే అనాథలాగా ఉంటారో, అంటే ఎవరైతే వాళ్ళకి అవసరం పేదవాళ్ళు ఉంటారో, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నువ్వు ఖచ్చితంగా హెల్ప్ చేయాలనుకుంటున్నావు. అంతే అన్న. సో గ్రేట్, రియల్లీ గ్రేట్. నీ అంబిషన్ కూడా నెరవేరాలని కోరుకుంటున్నావు. ఓకే అన్న. ఆ దేవుడు కూడా నాతోటి ఉంటే చాలా. ఖచ్చితంగా నీతోనే ఉంటాడు. నువ్వు ఇంకొకటి ఏంటంటే నీ లోపల ఒక మంచి శక్తి ఉంది. ఏంటిదంటే నువ్వు చేయగలుగుతావు అనే నీ లోపలనే అనుకుంటున్నావు. సో నువ్వు అంటున్నావు కదా బయట దాకా వస్తుంది ఆగిపోతున్నావు. సో మేజర్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు భయపడకు ఎప్పుడు కూడా లైఫ్లో. నువ్వు భయపడకుండా ముందు అడుగు వేసావు అనుకో, నువ్వు మంచి పనే చేస్తున్నావు, నీ మనసులో కూడా మంచిగా ఉంది. సో నువ్వు భయపడకుండా నువ్వేం సాధించాలనుకున్నావు ఆ గమ్యం వైపే వెళ్ళు. ఏం అడ్డు వచ్చినా కూడా మీ మమ్మీని గుర్తు తెచ్చుకో, మీ మమ్మీ నీకు కొండంత బలం. ఓకేనా? మీ అమ్మని గుర్తు తెచ్చుకో, మీ అమ్మని నీకు కొండంత బలం. నువ్వు ముందు అనుకున్నది సాధించాలి. నీలాంటి వాళ్ళు ఒకవేళ గొప్ప వ్యక్తి అయితే ఒక 100 మంది బాగుపడతారు నా ఉద్దేశం. ఓకే. సో నాలాంటి వాళ్ళ కన్నా ఎక్కువ నీలాంటి వాళ్ళు అవసరమైన సమాజానికి ఎక్కువ. ఓకే అన్న. సో ఖచ్చితంగా నువ్వు అవ్వాలి. అవుతావా? అవుతా అన్న. ప్రామిస్? ప్రామిస్ అన్న. సూపర్, గ్రేట్. కంపల్సరీ చేస్తాను. సూపర్. క్లాప్స్ ఒకసారి మనం. హాయ్. హాయ్. నీ పేరు? కమల్ సన్. ఓకే. ఒకసారి నీ స్టోరీ తెలుసుకోవాలని మాకు ఉంది, చెప్తావా? చెప్తాను. నేను చిన్న ఉన్నప్పుడు మా మమ్మీకి మా డాడీకి చిన్న గొడవ ఉండేది. ఆ గొడవతోని అంటే ఇద్దరికి చిన్న గొడవ ఉండేది, దాంతో పెద్దగా అయింది. దాంతో నేను మా మమ్మీకి పోయినప్పుడు మా మమ్మీ అంటే చదివించడానికి పైసలు లేకుండే. తర్వాత మా మమ్మీ కూలి పనికి పోయి నన్ను, మా అక్కని, మా తమ్ముడిని చదివిపించేది. చదివిపించిన తర్వాత ఆ గోపిచంద్ ఉన్నాడు కదా, వాళ్ళ మమ్మీ వల్ల నేను ఈ హాస్టల్ గురించి తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డాడీ ఇవన్నీ చెప్తుంటాడు, ఇవేం పట్టించుకోకరా, అంతే అవుతుంది, అందరికి అంతే అవుతుందని చెప్తాడు. చెప్పిన తర్వాత నేను కూడా అర్థం చేసుకొని సరే అని చదువుకుంటూ ఉన్నప్పుడు అలా 3rd క్లాస్కి వచ్చినప్పుడు మా డాడీ చనిపోయిండు ఏదో చిన్న ఇష్యూ వల్ల. అవునా? చనిపోయిన తర్వాత ఇక నేను ఇక్కడికి వచ్చి 6th ఇయర్ రన్నింగ్ వచ్చిన తర్వాత అలా నాకు గోల్ ఉండేది ఆర్టిస్ట్ కావాలని. ఆ గోల్తో నేను ఇంకా ట్రై చేస్తున్నా, డ్రాయింగ్ ఇంకా పెద్ద వేయాలని ట్రై చేస్తున్నా. తర్వాత ఇంకా నా 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 సిచ్యువేషన్లో ఎవరున్నారో వాళ్ళని కూడా ఇంకా చదివిద్దామని ట్రై చేస్తున్నా. అంటే పెద్ద ఎంత సిచ్యువేషన్ ఉన్నా అదంతా చదివిద్దామని అనుకుంటున్నాను. నీ స్తోమత ఎంత ఉన్నాడో దాని దగ్గర చదివిస్తాను. నీ కళ్ళలోనే నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే మీ నాన్న మీకు ఎప్పుడు సహాయం పడలేదు? అంటే నాతోనే ఉంటాడు, మంచిగానే ఉంటాడు, కానీ అంటే నాకు డాడీ లేడని అట్లా ఏమనకుండా మంచిగా చూసుకుంటాడు మా డాడీ. కానీ ఏదో చిన్న ఇష్యూ వల్ల చనిపోయాడు. అరే ఏడవకు నువ్వు. ఇప్పుడు ఇంతమంది నీకు ఉన్నారు, ఏడవకు నువ్వు అట్లా. ఇగో ఇంతమంది నీకు ఉన్నారు, ఇప్పుడు ఇంతమంది నీకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నేను కూడా నీ ఫ్రెండ్నే కదా, కొత్త ఫ్రెండ్ని. సో నీకు డాడీ లేడన్న ఆ బాధ ఎప్పటికీ ఉండకూడదంటే, ఇప్పుడు నీలాగా ఉన్న పిల్లలు ఉంటారు కదా, తల్లిదండ్రులు కూడా పెట్టుకొని చాలామంది పిల్లలు దూరం అవుతారు కదా. సో వాళ్ళందరికీ నువ్వు ముందు ఉండాలి. సో వాళ్ళందరికీ ఒకరు ఉన్నారన్న ధైర్యం ఉండాలి. ఇప్పుడు నీకు ఒక ధైర్యం, ఇక్కడ ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అంటే లోక్ చరణ్. నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నాకు బాధగా ఉంది. సో నాకు అర్థమైంది నీ పరిస్థితి. మీ నాన్న మీ అమ్మ గొడవ వల్ల నువ్వు ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. తల్లిదండ్రులు ఉండి కూడా వాళ్ళ ఇష్యూస్ వల్ల, వాళ్ళ ఈగోస్ వల్ల పిల్లలు చాలా దారుణమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు. సో మనం వీళ్ళ స్టోరీ ఇంత చిన్న వయసులో వీడికి ఏడవాల్సిన పనే ఉంది, ఒక ఆశ్రమంలో ఉండాల్సిన పనే ఉంది. సో అది మాత్రం నువ్వు బాధపడక ఎప్పటికి కూడా.
నా కోరిక ఏంటంటే నువ్వు ఇట్లా ఇప్పుడు మీ పేరెంట్స్ లాగా చాలామంది ఉంటారు, ఈగోస్కి వెళ్ళి విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందులో పిల్లలు నీకు తెలుసు కదా, పిల్లలు ఎలా అయిపోతున్నారు, ఆశ్రమాలకు వస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి, ఓకేనా? నువ్వు ఏడవకు, నువ్వు ధైర్యంగా ఉండి నువ్వు వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, ఓకేనా? సో ఒకసారి నాని క్లాప్స్ గట్టి కొట్టారు. నవ్వు ఒకసారి నువ్వు స్మైల్. నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? ఇప్పుడు మనం సాడ్ మూడ్లో వద్దు, నువ్వు ఏడవద్దు. నువ్వు నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు నాకు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. సరే, అల్లు అర్జున్ వచ్చి ఇప్పుడు నేను ఎత్తుకొని బయటికి తీసుకెళ్తా అంటే ఓకేనా? నీకు ఇష్టమేనా? ఓకే, సూపర్. నేను అల్లు అర్జున్ గారికి రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఈ వీడియో చూస్తే మనోడిని ఒకసారి వచ్చి హగ్ చేసుకొని ఎత్తుకోవాలి. అప్పుడు మనోడు ఫుల్ ఖుషి ఫీల్ అవుతాడు, ఎందుకంటే మీ పిచ్చే అభిమాని ఈయనే. అంతేనా? ఓకే, వెరీ గుడ్, సూపర్. నీ గోల్ ఏంటో చెప్పలేదు. ఆర్టిస్ట్. చెప్పావు నువ్వు ఇందాక. మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. నువ్వు చాలా డిఫరెంట్ ఎంచుకున్నావు చిన్న వయసులోనే. మామూలుగా అందరం ఐఏఎస్లో సాఫ్ట్వేర్లో అవుతాం అనుకుంటాం, నువ్వు ఒక డిఫరెంట్గా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నావు. సో నువ్వు నీకు ఏదైతే నీ ఇన్నర్లో అంటే నువ్వు ఇన్బిల్ట్లో ఉందో అది నువ్వు ఇంకా ఎంకరేజ్ చేసుకొని దాన్ని ఇంకా పెద్దగా అవ్వాలి, నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి, ఓకేనా? డెఫినెట్గా అవుతావా? అయ్యి నువ్వు అన్నావు కదా, నేను ఒక 10 మందికి హెల్ప్ అవుతానని. ఖచ్చితంగా అవుతావా? అవుతాను. ఓకే, సెకండ్ పక్కా అవుతావు కదా? వెరీ గుడ్, క్లాస్ కొట్టండి ఒకసారి. ఏం పేరు నీ పేరు? గోపిచంద్. గోపిచంద్ అందరూ వాళ్ళ స్టోరీ చెప్పారు. సో నీ స్టోరీ కూడా నాకు చెప్తావా? నీకు ఇబ్బంది లేకుండా చెప్తాను. చెప్పు ఒకసారి. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా మమ్మీ డాడీను మా డాడీ మంచిగా కలిసిమెలిసి ఉండేది. కలిసిమెలిసి ఉంటే ఏదో చిన్న గొడవకి ఇద్దరు విడిపోతే ఒక్కొక్కరు మాట్లాడుకునేటోళ్ళు కాదు. అయితే మా డాడీ అన్నం వండుకునేటోడు, మా డాడీ లోపల వండుకునేటోళ్ళు, నేను మా మమ్మీ మా తమ్ముడు బయట వండుకునేటోళ్ళం. అయితే మా మమ్మీ ఏం చేసిందంటే వేరేటోళ్ళతోటి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయింది. ఇక మా డాడీ ఇట్లా వేటలతోటి వెళ్ళిపోదామని మా డాడీ సరే వెళ్ళిపోవాలని మా డాడీ అన్నాడు. అని అంటే మా మమ్మీ ఏం చేసింది, ఇక మా డాడీ రోజు పనికి వెళ్ళిపోతాడు. పనికి వెళ్ళిపోతే మా మమ్మీ రోజు తెలియకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఫోన్ కొనిచ్చిండు. ఫోన్ కొనిస్తే ఆయనతో రోజు ఫోన్ మాట్లాడేది. అయితే నన్ను ఒకరోజు మెకానిక్ చేస్తాడు, నన్ను తీసుకెళ్ళి మా డాడీతో మేము చెప్తామంటే అట్లా ఎందుకు చేస్తున్నాం అన్న అని మేము అడిగినాం. అడిగితే నన్ను చెర్ల చంపుదామని చూసిళ్ళు. నిన్న ఆయనే మీ మమ్మీ మాట్లాడేస్తానా చంపుతామని చూసి మీ మమ్మీ వేరే అతనితో మాట్లాడేదా? రోజు మాట్లాడదానంటే ఇక మా డాడీ ఇక వచ్చిండు 10 గంటలకు వస్తాడు. అయితే నేను 12 దాకా దొరకపోతే 1కి దొరికితే మా డాడీ మొత్తం ఎతికిండు, నా కొడుకేడని. ఎతికితే ఇక లాస్ట్కి ఇక మా డాడీ చూసి ఇక వేటలో చెప్తే ఆ చెరువు దగ్గరికి వచ్చి నన్ను ఆయన పడేసే టైంకి మా డాడీ వచ్చిండు. మా డాడీ వచ్చి నన్ను ఇటు గుంజిండు, ఆయననేమో నూకేసిండు అటు. నూకేస్తే ఇక మా మమ్మీ ఇక వేటలతోటి వెళ్ళిపోయింది మా తమ్ముని తీసుకొని. మీ మమ్మీ ఇప్పుడు అతను నిన్ను చంపాలని చూసిన, మీ మమ్మీ ఎవరితో మాట్లాడుతుందో అతను నేను చంపాలని. మా తమ్ముడును మా మమ్మీ వేరేటోడు ఇంకా ఆయనే వెళ్ళిపోయారు. రాత్రి నన్ను తీసుకొని మా డాడీ ఇటు వచ్చిండు. మా డాడీ తీసుకొచ్చే లోపు మా మమ్మీ మా తమ్ముడు లేరు. లేకపోతే మా డాడీ మస్తు బాధపడ్డాడు, చిన్న కొడుకు వేయడని బాధపడితే ఇక అన్నం తినలే, ఏం తినలే. ఇక నేనేమో పెద్ద డాడీ దగ్గరికి పెద్ద మమ్మీ దగ్గరికి పక్కనే ఉంటాడు. అయితే అన్నం తినడానికి వెళ్తే నన్ను కూడా డాడీ అద్దురా తమ్ముడు దొరక నువ్వు కూడా అన్నం తినకు అని అనేటోడు డాడీ. డాడీ కూడా అన్నం కూడా తినేటోడు కాదు రోజు. ఇక డాడీకి ఒకప్పుడు మన పనికి వెళ్ళినప్పుడు కాలికి దెబ్బ తాకింది. దెబ్బ తాకితే ఇక డాడీ రోజు అన్నం తినలే, ఏం తినలే, అట్లా అనుకునేటోడు. ఇంటి ముంగట ఏడ్చేటోడు. అయితే ఇక రోజు ఎతికిండు. ఒకరోజు ఇక కరీంనగర్లో కిరాయి ఉంటుందని మా డాడీ తెలిసింది. ఇక నేను మా డాడీ రోజు ఇక రాత్రి మొత్తం ఎతికెట్టేళ్ళం 1 దాకా. ఎతికితే ఇక దొరకలే. పొద్దుగాల ఇక మా బాపమ్మ అన్నం వండి పెడితే మా డాడీ అరే నేను చూసి అసలే అనగానే కరీంనగర్లో కిరాయి ఉంటుందని మా తమ్ముడును మా మమ్మీ ఇంకా వేరే టైం
అది దొరికితే ఇక కేసు పెట్టిళ్ళు. కేసు పెడితే ఇక ఏమన్నా అంటే ఇక మా డాడీకి రోకల్ బండి ఎక్కిస్తున్నారు, మీ భార్య ఎటువైనా నీకే ఇస్తాను అనగానే ఇక మా మమ్మీ ఏం చేసింది, ఇక మా డాడీని ఏదో మొత్తం మందుల ఆయనను రాత్రి వచ్చి వస్తే మా తమ్ముడు చూసిండు. మా తమ్ముడు చూస్తే మా డాడీని మా ఉయ్యాలు ఉండే అన్న చిన్నప్పుడు ఉయ్యాలు ఉంటే మేము ఊగేటోళ్ళం. అయితే మా డాడీ ఏమన్నాడు, నేను లోపల వండుకుంటా మీరు బయట వండుకోండి అని అన్నాడు. అని అంటే ఇక మేము బయట వండుకో, మా డాడీ లోపల వండుకున్నాడు ఫ్యాన్ గాలికి. పండుకున్న తర్వాత ఇక ఆయన ఎప్పుడు వచ్చిండో తెలియదు. మెల్లగా వచ్చి వేరే టైం అయితే వచ్చిండు. వచ్చి ఏదో ఇక మందు కలిపిళ్ళు. మా డాడీకి ఏమో అప్పుడు ఇక సోయి లేదు, ఏదో మందు కలిపితే ఇక గొంతు వీసికి చంపేసిళ్ళు. అవునా? చంపేసిన తర్వాత ఇక మేము చూసాం, మా తమ్ముడు చూస్తే నేను మా బాపమ్మ పోయి చెప్తా అని అన్నాడు. అన్న తర్వాత మా మమ్మీ చాకు ఇప్పించి మీ ఇద్దరిని కూడా చంపేస్తే ఆ రోజే మేము చనిపోయేటోళ్ళం అని రాత్రి. మా మమ్మీ ఇద్దరిని ఆ రోజే చనిపోయేటోళ్ళం. కానీ ఇక మా మమ్మీ ఏమైనా మీరు సైలెంట్ వండుకున్నా అంటే ఇక మేము ఇద్దరిని సైలెంట్ వండుకున్నాం. సైలెన్స్ వండుకున్న తర్వాత మా డాడీ చంపేసిన తర్వాత పొద్దుగాల పోయి అటు దిక్కు పోయి అటు మా పెద్ద డాడీ వాళ్ళే కదా, అటు ఆ పడద ఓపెన్ చేస్తే మా డాడీ ఏమో ఇక ఇట్లా ఉయ్యాలు ఉన్నాయి కదా చంపేసి ఇక ఊరేసుకున్నట్టు అట్లా పెట్టిళ్ళు మా మమ్మీ వాళ్ళు. అయితే పెడితే ఇక కేసు పెడితే ఇక ఇద్దరు జైలు ఉన్నారు అన్న. జైలు ఉంటే ఇక మా తమ్మని పోలీసు వాళ్ళు మన కోర్టులో చెప్పిండు, ఇట్లా మా మమ్మీ చంపింది, నేను మధ్యరాత్రి లేదు చూసిన, మా మమ్మీ ఏమో మా అన్నను నన్ను చంపుతా అన్నది, అందుకే ఇక మా అత్తమ్మ వాళ్ళు ఇక మా తమ్మని తీసుకెళ్ళు. నేను ఇక కోర్టులోకి వెళ్ళాలి భయపడ్డా అప్పుడు. ఇక మా తమ్ముడు వెళ్ళి చెప్తే ఏమనంటే ఇక మా పెద్ద డాడీ మా పెద్ద మమ్మీ ఇక నన్ను చూసుకున్నారు. ఇక మా మమ్మీ ఇప్పుడు మమ్మల్ని దొరికితే చంపుదామని చూస్తుంది అన్న. మీ మమ్మ బుద్ధి ఉండాలి కొద్దిగా కూడా. సో నాకు అర్థమైంది నీ బాధ. సో నేను ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు మరి? మన అత్తమ్మ వాళ్ళు జాయిన్ చేశారు. నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు. నీ అంబిషన్ ఏంటి నాన్న? పోలీస్ కావాలి. ఫస్ట్ నువ్వు ఏడవకు, మీ డాడీని గుర్తు తెచ్చుకున్నావు బాగా. మీ డాడీని మిస్ అవుతున్నావు బాగా. డాడీ బాగా చూసుకునేదా నేను? మా డాడీ మంచిగా చూసుకుంటాడు. సో డాడీ లేనప్పుడు డాడీ గుర్తుకొచ్చినప్పుడల్లా ఇట్లా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏడ్స్ అన్న. సో నువ్వు ఏడవకు. మీ డాడీ నీకేమైనా చెప్పేటోడా నువ్వు పెద్దోడికి మంచి గొప్పోడి కావాలని ఏమన్నా? మంచిగా పెద్దగా అయ్యి మంచిగా నువ్వు తమ్ముడు మంచిగా చదువుకోండి అని చెప్పేటోడన్నా. సో నేను ఒకటే నువ్వు ఫస్ట్ కళ్ళు చూసుకున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఇంత దుర్మార్గంగా ఇంత సైకోల్లాగా కన్న తల్లే ఇట్లా చేస్తానని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నపిల్లలు దేవులతో సమానం. ఆల్రెడీ మీ భర్త విషయంలో మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు ఇది మనం పిల్లల ముందు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది. కానీ నీకు అది వదిలిపెట్టినా, ఇప్పుడు మీ నాన్ననే నీకు సర్వం. మీ నాన్న నీ మైండ్లో ఎప్పటికి ఉండాలి. మీ నాన్న కష్టపడి మిమ్మల్ని ఎట్లా చూసుకున్నాడో నువ్వు మంచి గొప్పోడు అవ్వాలి. ఓకేనా? నువ్వు ఏడవకూడదు. నాన్ననే నువ్వు ధైర్యంగా మనసులో నింపుకోవాలి. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? మంచిగా చదివి డాడీ పైన నిలబెడతాం అనుకుంటా. వెరీ గుడ్. మీ నాన్న పేరు ఏం పేరు? రాజు. మీ రాజుగారి పేరు నువ్వు మంచిగా నిలబెట్టాలి, మంచి పొజిషన్కి రావాలి. నేను మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నా. సో నువ్వు ఒక 10 మందికి ఉపయోగపడాలి, అదొకటే గోల్ పెట్టుకో. ఓకేనా? ఓకే. సో నువ్వు ధైర్యంగా ఉండాలి దానికి. అవునా కదా? ఓకే. నువ్వు ఎట్లుండాలి? నువ్వు ధైర్యంగా ఉంటేనే ఈ సమాజాన్ని ఎదుర్కొంటావు. ఓకేనా? ఓకే. సరే మరి ఒకసారి చప్పట్లు కొట్టండి. హీరో విశ్వక్సేన్ గారికి మా అందరి విజ్ఞప్తి ఏంటిదంటే, అమ్మఒడి ఆశ్రమంలో ఉన్న చిన్నపిల్లలందరినీ కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. విశ్వక్సేన్ అన్నని ఎట్లాగైనా తీసుకురా అన్న, ప్లీజ్ అన్న అని చెప్పేసి నన్ను అడిగిలు. సో నా బాధ్యత ఏంటిదంటే మీకు డైరెక్ట్గా శ్రీ మీడియా ఛానల్ ద్వారా మంచి పర్సనల్ రిక్వెస్ట్ పెడుతున్నాను. అన్న మీరు ఎక్కడున్నా కూడా ఈ వీడియో చూస్తే ఒకసారి అమ్మఒడి ఆశ్రమానికి వచ్చి ఈ పిల్లలందరినీ కలిసి వాళ్ళని ఒకసారి మీరు హగ్ చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు. సో వాళ్ళే మీకు డైరెక్ట్గా చెప్తారంట, వాళ్ళ పర్సనల్ రిక్వెస్ట్ చెప్తారంట, వినండి. మళ్ళొకసారి చెప్తారు. విశ్వక్సేన్ మా హాస్టల్కి రాన్న, మేము హ్యాపీగా ఫీల్ అవుతామన్నా. సో ఇప్పుడు వీళ్ళందరి తరఫున రిప్రజెంటేటివ్గా నాని చెప్తారు. నాని నువ్వు చెప్పు. విశ్వక్సేన్ అన్న మా హాస్టల్కి రాన్న, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎక్కడ మీ హాస్టల్? అమ్మఒడి. అమ్మఒడి. సో
విశ్వక్సేన్ గారు చూశారు కదా, ఇంతమంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీరు ఒక్కసారి మాతోని అమ్మఒడి ఆశ్రమానికి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవునా? అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారా? ఒకసారి హ్యాపీగా ఫీల్ అవుతా అన్న వాళ్ళు చేయలేదండి. అది చూసారు కదా, ఇంతమంది అభిమానిస్తున్నారు. విశ్వక్సేన్ గారు మీరు నాతో వస్తున్నారు, వీళ్ళందరినీ కలిసి మనం ఒకరోజు వీళ్ళతోనే ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ చేద్దాం. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ శ్రీ మీడియా నుంచి. సో చూసారు కదా, మా ప్రోగ్రామ్ అయితే అమ్మఒడి ఆశ్రమంలో ఉన్న చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా కల్మషం లేకుండా ఎంత బాగా మాట్లాడారు. ప్రతి ఒక్కరు చూసారు, వాళ్ళ సంతోషాన్ని పంచుకున్నాం. వాళ్ళు ఎలా తింటున్నారో, ఎలా ఉంటున్నారో, మోహన్ గారు వీళ్ళని ఎలా చూసుకుంటున్నారు, అలాగే వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నాం. ప్రతి ఒక్క స్టోరీ టచ్ చేసినాం. సో మీరు కూడా దయచేసి వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలనుకుంటే అమ్మఒడి వాలంటీర్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది హైదరాబాద్లో, మీరు ఖచ్చితంగా రావాలి, వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది పిల్లలు వీళ్ళు ఎదిగితే మన భావితరాలకు చాలా అంటే చాలా ఉపయోగం. సో దయచేసి మా శ్రీ మీడియా ఛానల్ తరపున మీ అందరికీ హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి మీరు సహాయపడాలంటే ఫస్ట్ ఈ చిన్నపిల్లలకి సహాయపడండి, అమ్మఒడి ఆశ్రమానికి సహాయపడండి. నేను మీ యాంకర్ రాహుల్, సైనింగ్ ఆఫ్. బాయ్.